అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యస్మాత్ సర్వం సముత్పన్నం చరాచరమిదం జగత్ ఇదం నమో నటేశాయ తస్మై కారుణ్యమూర్తయే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందతాండవం 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 పరమానందమాధవం. పుండరీకపురమధ్యవాసినీం వృత్తరాజసహధర్మచారిణీం అద్రిరాజతనయాం దినే దినే చింతయామి శివకామసుందరీం చింతయామి శివకామసుందరీం. తిల్లవన సంస్థం సల్లలితమూర్తిం నృత్యత్పదాబ్జం నటరాట్సుతం తం శివకామసుందరీలాలితస్వరూపం కల్పకగణేశం హృది కల్పయామి కల్పకగణేశం హృది కల్పయామి. శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ చిత్సభేశాయ నమః శివాయ. శ్రీ చిత్సభేశాయ నమః శివాయ. శ్రీ చిత్సభేశాయ నమః శివాయ. యస్మాత్ సర్వం సముత్పన్నం చరాచరమిదం జగత్ ఇదం నమో నటేశాయ తస్మై కారుణ్యమూర్తయే. శివకామసుందరి సమేత శ్రీ చిత్సభేశ నటరాజస్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వామి సన్నిధిలో నిన్న మనం కుంచిదాంగరి స్తవం గురించి కుపోద్ఘాతంగా చెప్పుకుంటూ ఉమాపతి శివాచార్యుల వారి యొక్క చరిత్రను కూడా మనం ప్రస్తావన చేసుకున్నాం. ఆ మహానుభావుడు రచించిన గ్రంథాల్లో ముఖ్యమైనది ఇది చిదంబర నటరాజ వైభవ సర్వస్వమని, అదేవిధంగా శివజ్ఞాన సర్వస్వమని రెండు విధాలుగా దీన్ని వర్ణించవచ్చు.
పరమేశ్వర తత్వము లీలలు ఇందులో వర్ణింపబడుతున్నాయి. అదేవిధంగా చిదంబరానికి సంబంధించిన సర్వాంశములు ఇందులో మహానుభావుడు అనేక గ్రంథముల నుంచి తన తపస్సు నుంచి క్రోడీకరించి అందించినటువంటి విశేషం ఇది. చిదంబర గ్రంథములు అంటే అనేకములు ఉన్నాయి మనకి. అందులో చిదంబర రహస్యం ఇక్కడ విశేషమైన ప్రామాణిక గ్రంథం. ఇంకా కోవిల్ పురాణం అనొకటి ద్రవిడ భాషలో ఉన్నది, అదొక ప్రామాణికం వీళ్ళకి. వ్యాఘ్రేశ్వర పురాణం అని మరొకటి ఉన్నది, ఎందుకంటే దీనికి వ్యాఘ్రపురం అని పేరు. వ్యాఘ్రపాదుడు ఇక్కడ మొదటగా వచ్చి తపస్సు చేయడం చేత వ్యాఘ్రపురం అని, వ్యాఘ్రేశ్వరపురం అని 2 పేర్లు ఉన్నాయి. ఆ వ్యాఘ్రపాదుడి పేరు మీదే తమిళ భాషలో కూడా పులియూర్ అని కూడా పిలుస్తారు. అనేక నామములను దీనికి పుండరీకపురం అని వేద నిగదితమైన నామం ప్రధానం. పుండరీకపురం లేదా పుండరీక నగరం అని విశేషమైన నామం ఉన్నది. ఇన్ని నామాలు ఉన్న ఈ క్షేత్రంలో అనేక గణపతి మూర్తులు ఉన్నారు. వివిధ ద్వారముల యందు వివిధ మూర్తులు ఉన్నారు. ఆలయం లోపల భాగాల్లో కూడా మూర్తులు, విశేషించి మంత్రమూర్తులు ఉన్నారు. వాళ్ళకి కైంకర్యాలు కూడా శాస్త్ర విధులను అనుసరించి జరుగుతూ ఉంటాయి. అలాంటి చోట కల్పక గణపతిని ఇక్కడ నమస్కారం చేసుకుంటున్నాం. ఎందుకంటే కల్పక గణపతి పంచరత్నాల్ని రచించారు ఉమాపతి శివాచార్యుల వారు. ఇది ఎంత సిద్ధపురుషుడు అంటే నిన్న మనం కొన్ని చెప్పుకున్నాం. ఆయన పతంజలే ఆయనకు ప్రత్యక్షమై యోగ విద్యను నేర్పారు అని చెప్తారు. పతంజలి ఇక్కడ ప్రధానమైనటువంటి మూర్తి కదా. పతంజలి ద్వారా యోగ విద్య నేర్చుకుని ఆ యోగ విద్యతో నాగిచ్చేరి అనే ప్రాంతంలో ఒక హ్రదం ఉన్నది, అక్కడ ఒక బిలం ఉన్నది. ఆ బిలం ద్వారా ఆయన కైలాసానికి వెళ్ళాడు. హిమవత్పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి కైలాసానికి యోగశక్తితో ప్రవేశించి అక్కడ విశేషించి కాశ్మీర్ దేశం వరకు కూడా పర్యటన చేశారు అనడానికి మన ప్రమాణం లభిస్తుంది. అది జాతు శ్రీమదుమాపతి పరశివ క్షేత్రాటగత్యాపురం కాశ్మీరం సముపేత్య యోగ విభవాన్ సర్వజ్ఞపీఠం వరం అధ్యారుహ్య విచక్షణాన్ విజితవాన్ సిద్ధాంతయుక్త్యాచయం సోయం శంకర ఏవ సద్గురు రిహాయాతీతి తత్రాస్తువన్. దీని భావం ఏంటంటే, ఈ మహానుభావుడు కాశ్మీర్ దేశంలో వెళ్ళాడు. కాశ్మీర్లో సర్వజ్ఞపీఠం అని ఉన్నది. శంకర చరిత్ర విన్న వాళ్ళకి తెలుస్తుంది. ఈ సర్వజ్ఞపీఠం యొక్క విశేషం ఏంటంటే, ప్రపంచంలో అంటే భారతదేశంలో అన్ని దిక్కుల నుంచి వెళ్ళిన పండితులు వారు తమ ఆధిక్యాన్ని చూపించి ఎవరు ఆధిక్యం చెందారో వాళ్ళు సర్వజ్ఞపీఠం మీద కూర్చోబెడతారు. శంకరులు వెళ్ళే వరకు దక్షిణ ద్వారం తెరవబడలేదు. అంటే దక్షిణ దేశం నుంచి వెళ్ళినటువంటి పండితులు ఎవరు లేరు, వెళ్ళినా విజయం సాధించలేదు. కానీ ఆదిశంకరులు వెళ్ళినప్పుడు మాత్రమే దక్షిణ ద్వారం తెరచి ఆయన విజయం సాధించి ఆయన సర్వజ్ఞపీఠం మీద కూర్చున్నారు. సర్వజ్ఞపీఠం మీద కూర్చున్న ఆదిశంకరులు తిరిగి కాశ్మీర్ దేశం నుంచి వస్తున్నప్పుడు సరస్వతి శక్తిని శృంగేరికి తీసుకువచ్చారు అని మనం చరిత్రలో చదువుకున్నాం. ఆ సర్వజ్ఞపీఠం తర్వాత కూడా అనేక మంది మహానుభావులు వెళ్ళడం జరుగుతుంది. ఈ మహానుభావుడు యోగ మార్గంలో వెళ్ళిన తర్వాత కాశ్మీర్ దేశం చేరుకున్నాడని ఈ శ్లోకంలో నిన్న మనం చెప్పుకున్నాం. చిదంబర బ్రహ్మానంద యతి చెప్తున్న శ్లోకం ఇది. అది అధ్యారుహ్య విచక్షణాన్ విజితవాన్ సిద్ధాంతయుక్తాచయం కాశ్మీరం సముపత్య యోగ విభవాత్. తన యోగశక్తితో అక్కడ చేరుకుని సర్వజ్ఞపీఠాన్ని తన యొక్క జ్ఞానం చేత జయించి మహానుభావుడు అధిరోహించాడు. అప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, సోయం శంకరయేవ సద్గురు రిహాయాతీతి తత్రాస్తువన్ అన్నారు. మళ్ళీ ఆదిశంకర భగవత్పాదుల వారే విచ్చేశారు అన్న భావన కలిగించారు వారికి. ఈ విధంగా సర్వజ్ఞపీఠాన్ని యోగశక్తితో వెళ్ళి అధిరోహించినటువంటి గొప్ప జ్ఞాని. ఇలాంటి ఉమాపతి శివాచార్యులు చిదంబరంలోనే సిద్ధి పొందారు. ఆ చిదంబరం ఆయనకు ప్రధానమైన చోటు, పుట్టినది ఇక్కడే. పైగా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న అనేక మంది శివయోగులను కలిశారని కూడా గ్రంథం చెప్తుంది. వారి ద్వారా అనేక శివ సిద్ధాంత రహస్యములు, శివ ఉపాసన మర్మములు కూడా గ్రహించారు. అవన్నీ కుంచితాగ్రస్తవంలో పొందుపరిచారు. అందుకే ఇందులో ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మంత్రం అని మనం చెప్పుకుంటున్నాం. అయితే ఆయన కల్పక గణపతి నమస్కరించినప్పుడు మనం కూడా చెప్పుకోవాలి కదా. అన్ని శ్లోకాలు విస్తారంగా వ్యాఖ్యానించుకోకపోయినా పంచరత్నాలు చదువుకుని అందులో భావం చెప్పుకుందాం. శ్రీమత్తిల్వవనే సభేస సదన ప్రత్యక్కకుబ్ గోపురాధో భాగస్థిత చారు సద్మవసతి భక్తేష్ట కల్పద్రుమ నృత్తానందమదోత్కటో గణపతి సంరక్షతాద్వో నిశం దుర్వాస ప్రముఖాఖిల వినుత సర్వేశ్వరుగ్ర్యో వ్యయ. సర్వేశ్వర అగ్ర్యయ అవ్యయ. అగ్ర్య అంటే అందరికంటే ముందున్నవాడు, అందరికంటే ముందు పూజింపబడేవాడు అయిన సర్వేశ్వరుడైనటువంటి గణపతి ఎక్కడున్నా అంటే తిల్వవనంలో నటరాజు యొక్క మందిరంలో ప్రత్యక్కకుబ్ గోపురా అంటే పశ్చిమ దిశలో ఉన్నటువంటి గోపురం క్రింద ఆయనకంటూ ఒక వసతి ఉన్నది.
అంటే మందిరం ఉన్నది, అందులో ఉన్నాడు స్వామి. ఈయన భక్తేష్ట కల్పద్రుమ, భక్తులకు కల్పద్రుమం వంటి వాడు. అంటే మరి కోరిన సంకల్పాలు నెరవేర్చుతాడు. అందుకే ఈయన పేరు కల్పక గణపతి అని చెప్పబడుతున్నది. కల్పవృక్షము వలె కోరిన కోరికలు నెరవేర్చుతాడు. ఇక్కడ స్వామి ఎలా ఉంటాడో వర్ణించారు ఇందులో. ఆ స్వరూపాన్ని మనం కూడా ధ్యానిస్తే క్షేమం. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే స్థానికంగా చెప్పే విషయం. ఈ స్వామికున్న మహిమ ఎలా, ఈయనకి ఎవరైనా నమస్కారం చేసుకుంటే వాళ్ళ అభీష్ట 6 నెలల్లో నెరవేరుతుందిట. అప్పుడు మళ్ళీ దర్శనం చేసుకుని అరటిపండు ఆయనకి ఇవ్వాలి అని చెప్తారు. అయితే ఇలాంటివి బాగా పడతాయి కనుక నేను వివరించడం జరుగుతుంది. కానీ ఆయనకి ఈ విషయం ఇక్కడ స్థానికంగా చాలా ప్రసిద్ధి చెంది ఉన్నది. అలా ఈ చుట్టుపట్ల అలాంటివి చాలా చాలా ఉన్నాయి. సుబ్రహ్మణ్య క్షేత్రములు, శివక్షేత్రములు, విష్ణు క్షేత్రములు కూడా చిదంబరం పరిసరాల్లో చాలా ఉన్నాయి మనకి. నృత్తానంద మదోత్కట అంటే ఎప్పుడు ఆ నృత్యం చేస్తూ ఉంటాడు. ఇది షోడశ గణపతుల్లో నృత్య గణపతి స్వరూపం. అంటే ఆగమంలో వర్ణించిన ప్రకారంగా. పైగా అతడు మిమ్ములను ఎల్లవేళలా రక్షించుగాక అంటున్నారు ఉమాపతి శివాచార్యులు. సంరక్షతాద్వహ అనిశం. వహ అంటే మీకు, మహాత్ములు లోకక్షేమం కోరుకుంటారు కనుక మిమ్ములను రక్షించుగాక ఎల్లవేళలా. దుర్వాస ప్రముఖాకిలశ్య వినుత, దుర్వాసుడు మొదలైన వారి చేత నమస్కరింపబడినటువంటి వాడు. శ్రీమత్తిల్ల వినాభిదం వనాభిదం పురవరం క్షుల్లాపకం ప్రాణినాం ఇచ్చాహుర్మునయ కిలేతి నితరాం జ్ఞాతుంచ తత్సత్యతాం ఆయాంతం నిశిమస్కరేంద్రమపియో దుర్వాస సంప్రేణయన్ వృత్తం దర్శయతి స్మనో గణపతి కల్పద్రుకల్పోవతాత్. దీని అర్థం ఏమిటంటే, ఒకప్పుడు దుర్వాస మహర్షి ఈ క్షేత్రం గురించి తెలిసి ఆయన కూడా పతంజలి వ్యాఘ్రపాదులతో పాటు స్వామి దర్శనం చేశారు ఇక్కడ, నృత్య దర్శనం అని మనకి చిదంబర మహాత్మ్యం చెప్తున్న అంశం. పైగా దుర్వాసుడు అంటేనే రుద్రాంశ సంభూతుడు, శ్రీ విద్య ఆగమ ప్రణేత ఆయన. దుర్వాసుల వారు శ్రీ విద్యలో ఆచార్యుడు. ఆయన ప్రణీతమైనటువంటి ఆగమములు పరశురాములు వారు నేర్చుకున్నారు దత్తాచార్య ద్వారా. అవే పరశురామ కల్పసూత్రములు అని చెప్పబడుతుంటాయి. వాటితోనే కాంచీపురంలో అమ్మవారికి ఆరాధన కూడా జరుగుతుంటుంది. అలాంటి దుర్వాస మహర్షి ఒక రోజున ఇక్కడికి వచ్చి, పైగా ఇది క్షుల్లాపుకం ప్రాణినాం, చిదంబరంలో వీడికి ఆకలి ఉండదు. అంటే అర్థం ఆకలి బాధ ఉండదు. శివకామసుందరి అన్నం పెడుతుంది. ఇక్కడ ఆవిడ సర్వశక్తి స్వరూపిడి, అన్నం పెట్టే తల్లి అని తెలుసుకుని వచ్చి అర్ధరాత్రి వచ్చి నాకు ఆకలిస్తుంది అన్నం పెడతారా అన్నట్ట. అప్పుడు ఏ గృహం కూడా తెరవబడలేదు, అందరూ మూసే ఉన్నారు. ఎవరు అర్ధరాత్రి భోజనాలు పెడతారండి అని స్వభావరీత్యా క్రోధపట్టారు కూడా కనుక ఆ సమయంలో శివకామసుందరే అని భోజనం పెట్టింది అన్నారు. పెడితే పెట్టింది కానీ ఆయన మరో గొడవ పెట్టాడు. నాకు స్వామి నాట్యం చూస్తే కానీ నేను భోజనం చేయను అన్నాడు. ఇక్కడ ఎప్పుడు పెడితే అప్పుడు నాట్యం చేస్తాడు. ఆయనకి కొన్ని సమయాలు ఉన్నాయి, దేవతలకి ఈ సమయం ఆ సమయం ఉన్నాయని. అప్పుడు ఏం చేశారంటే పశ్చిమం వైపు ఉన్న గణపతి నాట్యం చేశాడు ఆయనకి. దానితో ఆయన తృప్తిపడిపోయాడు. అంటే వాళ్ళ నాన్నగారి పోలికి చాలా ఉందండి. మనం స్వామి దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా చిదంబర రహస్య దర్శనానికి వెళ్తున్నప్పుడు ఎదురుగా ఒక గణపతి ఉంటాడు. ఆయన పేరు కూడా నృత్య గణపతి అనే పేరు. అయితే ఇక్కడ వ్యవహారంలో అనుజ్ఞా గణపతి అని కూడా ఆయన అంటారు. ఆయన నృత్య గణపతి అంటే గణపతి ఇక్కడ నృత్య భంగిమలతో మనకు కొన్ని కనిపిస్తున్నాయంటే ఇదే నృత్యక్షేత్రం. అమ్మవారు లాస్యప్రియ అయినట్టు లాస్యకారి అయితే ఇది తాండవ శివుడు ఆయన. మరి ఇద్దరి యొక్క పుత్రుడు కనుక ఇద్దరు పోలికలు ఆయనకు వచ్చాయి కనుక నృత్య గణపతి. ఆ నృత్య గణపతి నృత్తానంద మదోత్కట. మదోత్కట అనే శబ్దం ఇప్పుడు గణపతికే చెప్పబడుతుంది. ఆయన ఆనంద మదంతో ఉత్కటంగా ఉన్నాడు. ఆనందం మదం, మదం అంటే పారవశ్యం, మైమరపు. ఉత్కటం అంటే హైయర్ లెవెల్. తన ఆనందం ఉత్కృష్ట స్థాయిలో ఉన్నది. ఆనందం ఎక్కడి నుంచి వచ్చిందంటే నృత్తానంద మదోత్కట. నృత్యం వల్ల వచ్చిన ఆనంద పారవశ్యంతో ఉత్కృష్ట స్థితిలో ఆయన గణపతి అన్నారు ఇక్కడ. అంతేకాదు ఒకప్పుడు దేవతలకు ఆయన నృత్యం చూపించాడు. దాంతో దేవతలందరూ ధన్యులయ్యారు అని తర్వాత శ్లోకంలో దేవాన్ నృత్తదుదృక్షయ పశుపతేరభ్యాగతాన్ కామినః శక్రాదీన్ స్వయముద్ధృతం నిజపదం వామేతరం దర్శయం దత్వా తత్తదభీష్టవర్ధమనిశం స్వర్గాదిలోకాన్ విభుః నిత్యే యస్ శివకామినాథతనయః కుర్యాత్ శివం వోన్వహం. శివకామినాథతనయ, శివకామి ఇక్కడ అమ్మవారి పేరు శివకామ సుందరి. ఇక్కడ వ్యవహారంలో శివకామి అంటారు. అయితే కకారం గకారం అవుతుంది కనుక వీళ్ళు శివగామి అంటారు. కానీ శివకామి అసలైన శబ్దం. అయితే శివగామి అని సంస్కృతంలో చెప్తే శివుని అనుసరించి గమనము చెయ్యనిది అని అర్థం అన్వయించవచ్చు. కానీ శాస్త్రంలో ఉన్న పేరు మాత్రం శివకామియే. శివకామసుందరి, శివకామి.
ద్రవిడంలో కకారం గకారంగా అన్నిటికీ ఒకటే అక్షరం గనక కకారాన్ని గకారంగా పలుకుతారు. ఎలాగైతే కల్పకం కర్భగం అయినదో ఇది కూడా శివగామి అయింది. కానీ మనం తెలుసుకోవాల్సిన శబ్దం శివకామి, శివకామ సుందరి. అందుకే ఈ మహానుభావుడు శివకామి శబ్దాన్ని వాడారు. శివకామ సుందరి. ఇక్కడ కామ శబ్దంతో అమ్మవారిని క్షేత్రమును చూడాలి మనం. ఒకటి కామాక్షి, రెండవది శివకామ సుందరి, మూడవది కామాక్ష. ఈ మూడింటికి ఒక విశేషం ఉన్నది. ఇది ప్రధానంగా మూలాధారం నుంచి మణిపూరం వరకున్న స్థానం కామాక్షి స్థానమైతే, ఓడ్యాన పీఠం అని చెప్పబడుతున్న సహస్రార స్థానం కామాక్ష స్థానం అని చెప్పబడుతున్నది. ఇక్కడ కామాక్షి అలాంటిదో కామేశ్వరి అలాంటిదే అని చెప్పుకున్నాం కనుక శివకామ సుందరి ఉన్నటువంటి చోటు. పైగా ఈయన శివకామి తనయుడు, శివకామి నాథుని తనయుడు. అది శివకామినాథ తనయ అన్నారు. ఆ స్వామి ఒకప్పుడు దేవతలకి తన యొక్క పాదపద్మాన్ని చూపించి దీన్ని ఆశ్రయించండి అని చెప్పి దేవతలు ఆ పాదపద్మాన్ని నమస్కరించగానే వారి స్థానాల్లో వారి క్షేమంగా ఇబ్బందులు లేకుండా విఘ్నాలు లేకుండా ఉండేటట్టు అనుగ్రహించిన దైవం ఈ కల్పక గణపతి. ఇవన్నీ గణేష్ సంబంధమైన చిదంబర గణపతి సంబంధమైన గ్రంథాల నుంచి తీసుకుని ఇక్కడ పెట్టాడండి మహానుభావుడు. అస్మాకం పురతశ్చకాస్తు భగవాన్ శ్రీకల్పకాఖ్యోగ్రణీ గోవిందాదిసురార్చితోమృతరసప్రాప్యై గజేంద్రానన వాచం యచ్చతు నిశ్చలాం శ్రీమపి స్వాత్మావబోధం పరం దారాన్ పుత్రవరాంశ్చ సర్వవిభవం కాత్యాయనీశాత్మజ. కాత్యాయని ఈశ ఆత్మజ. కాత్యాయని దేవికి ఈశ్వరునికి తనయుడీన. ఈయన మా ముందు ఎప్పుడూ ప్రకాశించుగాక. అస్మాకం పురతశ్చకాస్తు భగవాన్ శ్రీకల్పకాక్ష అగ్రణీ. అగ్రణీ అంటే ఎప్పుడు ముందుండేవాడు. కల్పక అని పేరు కలిగినటువంటి ఈ గణపతి మా ముందు ఎప్పుడూ ప్రకాశించుగాక. ఈయన్ని గోవిందాదిసురార్చిత, విష్ణువు బ్రహ్మాది దేవతలు నమస్కరించి క్షీరసాగర మథనం ప్రారంభించారు. ఈయన్ని నమస్కరించడం చేత వారు క్షీరసాగర మథనంలో అమృతం వరకు నిర్విఘ్నంగా పొందగలిగారు. అలాంటి స్వామిని కల్పకాక్షుడైన గణపతిని ఆశ్రయిస్తే వాక్శక్తినిస్తున్నాడు. నిశ్చలాం శ్రియమపి, స్థిరమైన ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడు. అన్నిటికంటే స్వాత్మావబోధం, స్వాత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. ఇహ జీవితంలో దారాన్ పుత్ర వరాంశ సర్వవిభవం, ఒక వ్యక్తికి కావలసిన కుటుంబ సౌఖ్యములు కూడా ప్రసాదిస్తున్నాడు. అంటే లోకకామనలు మొదలుకొని మోక్షం వరకు అన్నీ ప్రసాదించేవాడు, జ్ఞానాన్ని ఇచ్చేవాడు కనుక వాచం యచ్చతి అని చెప్తున్నారు. అటువంటి స్వామి కల్పకాక్షుడైన గణపతికి నమస్కారము. వందే కల్పక కుంజరేంద్ర వదనం వేదోక్తిభిత్తిల్లభుర్దేవై పూజిత పాదపద్మయుగళం పాసచ్ఛిదం ప్రాణినాం దంతాదీనపి షడ్భుజేషు దదతం వాంఛాప్రదత్వాప్తయే సాభ్యర్నాశ్రయ కామధేనుమనిషం శ్రీ ముఖ్య సర్వార్థదం. సర్వాభీష్టములను నెరవేర్చేవాడు ఐశ్వర్యస్వరూపుడైన ఈయన తను ఆశ్రయించిన వారికి కల్పవృక్షం వంటివాడే కాదు, కామధేనువు వంటివాడు కూడా అన్నారు. కల్పవృక్షము కామధేనువు ఆయనే. ఆ మాటకు వస్తే చింతామణి కూడా ఆయనే. చింతామణి గణపతి అంటారు కదండి. క్షీరసాగర మథంలో వచ్చిన మూడు ఈ ఆయన స్వరూపములే అని చెప్తున్నారు ఇక్కడ. అటువంటి స్వామిని ఈ తిల్లవనంలో వేదోక్తులతో పూజిస్తారు. ఈ స్వామిని ఆశ్రయిస్తే పాసచ్ఛిదం, పాసమును ఛేదిస్తాడు. అంటే అవిద్యాపాసాన్ని తొలగించువాడు. ఈయన 6 చేతులు వాడు. అందుకే దంతాదీనపి షడ్భుజేషు దధతం అన్నారు. అసలు నృత్త గణపతికే 6 చేతులు ఉంటాయని శాస్త్రం వర్ణిస్తున్నది. కనుక షడ్భుజాలతో ప్రకాశించేవాడు. మొత్తం 5 పద్యాలు అయిపోయి 5 శ్లోకములు. దీన్ని పంచరత్నం అంటారు. ఔమాపత్యమిమం స్తవం ప్రతిదినం. ఔమాపత్యం అంటే ఉమాపతి చేత రచింపబడినటువంటి ఈ స్తవం ప్రతిదినం ప్రాతర్నిశం యప్పటేత్. ప్రతిరోజు ప్రాతకాలం రాత్రి కూడా ఎవరు చదువుతారో వారికి శ్రీమత్ కల్పక కుంజరానన కృపాపంగావలోకాన్నర, ఆ కల్పక గణపతి యొక్క కరుణా కటాక్షములు లభించి వాడు అనుకున్నది నెరవేరుతుంది. యం కామయతేజ తం తమఖిలం ప్రాప్నోతి నిర్విఘ్నత కైవల్యశ్చ తదాంతిమే వయసి తత్సర్వార్థ సిద్ధిప్రదం. వాడు కోరికలన్నీ నెరవేరడమే కాకుండా అంత్యమునందు కైవల్యాన్ని పొందుతారు అని చెప్పారు ఇక్కడ. అదే కల్పక అనే పేరు. దీనికి ఇప్పుడు ప్రమాణంగా మనకు కనబడుతున్నాయి. అటువంటి కల్పక గణపతికి నమస్కారం చేసి కుంచితాంఘ్రికి కూడా నమస్కారం చేసి ఇంక కుంచితాంఘ్రి స్తవం ప్రారంభిస్తున్నారు ఉమాపతి శివాచార్యులు వారు. కుంచితాంఘ్రిం నమస్కృత్య కుండలీకృత గాయకం కుంచితాంఘ్రిం స్తవం వక్షే బ్రహ్మనిష్ట ఉమాపతి.
కుంచితాంఘ్రి అంటే కుంచిత పాదం కలవానిని కుంచిత పాదాన్ని నమస్కరించుతున్నాం. పై కుంచిత పాదం కలవాడు ఎలాంటివాడు? కుండలీకృత గాయకం. స్వామి దగ్గర గానం చేసే నాగులు కొన్ని ఉన్నాయి. వాళ్ళు శ్వేత అశ్వతర అని చెప్పబడుతున్నటువంటి వారు. ఈ శ్వేతాశ్వతర నాగములు గానం కూడా చేయగలరు. వాటిని కుండలాలుగా పెట్టుకున్నాడు స్వామివారు. అది కుండలీకృత గాయకం అంటే మాటకి ఇది అర్థం. కుంచితాంఘ్రిం స్తవం వక్షే, అటువంటి కుంచితాంఘ్రిని నమస్కారం చేసి కుంచితాంఘ్రి స్తవం చెప్తున్నవాడు ఎవడు? బ్రహ్మనిష్ట ఉమాపతి. బ్రహ్మనిష్ఠుడైన ఉమాపతి చెప్తున్నాడు. అంటే ఉమాపతి శివాచార్యులు ఎటువంటి వాడు? బ్రహ్మనిష్ఠుడు. అంటే నిరంతర బ్రహ్మజ్ఞానం అన్నందు స్థిరమైనటువంటి వాడు. అటువంటి బ్రహ్మనిష్ఠుడు రచించినది. అయితే ఈ శ్లోకం ఆయన రచించారనడానికి లేదు, ఉపోద్ఘాతంగా ఏ పెద్దలో చెప్పాలి. ఎందుకంటే తనకు తాను బ్రహ్మనిష్ట అండు కనుక వచ్చిన శిష్యులు బ్రహ్మనిష్ట ఉమాపతి అని తెలియజేశారు. ఇప్పుడు ప్రారంభమవుతుంది మొదటి శ్లోకం. బ్రహ్మాండం యస్య దేహం, ఇది ప్రారంభం. ప్రతిదానికి కుంచితాంఘ్రిం భజేహం వస్తూ ఉంటుంది. అలా 313 శ్లోకాల్లో చివరికి మళ్ళీ భజేహం, భజే అహం అంటే నేను భజిస్తున్నాను అని అర్థం. ఇక్కడ చివరికి వచ్చిందంటే అహం. ఇక్కడ మొదటి శ్లోకంలో బ్రహ్మాండం, బ్రహ్మాండంలో మొదట బ్రహ్మ శబ్దం, చివరికి అహం శబ్దం. కానీ బ్రహ్మ అహం కలిపి అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యమే ఇందులో ప్రతిపాదింపబడింది అన్నారు. అస్మి విడిగా చెప్పక్కర్లేదు. అస్మి అంటే అయ్యున్నాను, నేను బ్రహ్మమునై ఉన్నాను, ఉంటాను కాదు. ఇన్ ఫ్యూచర్ ఐ విల్ బి బ్రహ్మన్, నో, ఎట్ ప్రజెంట్ యు ఆర్ బ్రహ్మ. ఎప్పుడే బ్రహ్మము నాకు అలా అనిపించట్లేదు, దాన్ని అజ్ఞానం అంటారు. అందుకే సాధనతో నువ్వు బ్రహ్మమును అనుభూతిలోకి తెచ్చుకోవాల్సిందే తప్ప బ్రహ్మము కొత్తగా వచ్చేది కాదు. ఒకటే కొత్తగా వచ్చేది ఏదైనా కొంతకాలానికి పోతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇవాళ లేనిది రేపు వచ్చిందంటే ఎల్లుండిపోతుంది. కానీ మోక్షం మనకు వస్తుంది అంటే పోతుంది. అందుకని మోక్షం అనేది వచ్చేది కాదు, ఉన్నదే అని పెద్దవాళ్ళు చెప్తారు. ఇక్కడ ఉన్నదాన్ని గుర్తించాలి. అందుకే అహం బ్రహ్మ, మళ్ళీ అస్మి అయి ఉన్నాను అనేది ప్రజెంట్ కంటిన్యూస్. అయి ఉన్నాను అనేది నిత్య స్థిరమైనటువంటి వర్తమానమే. అస్మి మళ్ళీ విడిగా చెప్పక్కర్లేదు. అహం బ్రహ్మాస్మి అని ఎవడికి చెప్తావు? అహమేవ బ్రహ్మ అయినప్పుడు బ్రహ్మ అహం, బ్రహ్మమే నేను, నేను బ్రహ్మముకు బ్రహ్మముని అనడానికి మళ్ళీ చిన్న తేడా ఉంది అన్నాడు. తత్వమసి మహావాక్యం అర్థమైతే అహం బ్రహ్మాస్మి బాగుంటుంది. కానీ నేనే బ్రహ్మం అంటే నువ్వు ఏదైతే నామరూపాలతో పరిమితం అనుకుంటున్నావు ఇదే బ్రహ్మం అంటావు. కానీ ముందు బ్రహ్మను అర్థం చేసుకుని అది నేనంటే నీ అహం విస్తరించింది. అందుకే మొదట బ్రహ్మ, చివరి అహం పెట్టడంలో ఇదయ్యా ఆంతర్యం అని అసలు మొత్తం శ్లోకాలే బ్రహ్మ అహం మధ్యలో సమకూర్చాడు ఆ మహానుభావుడు. ఎందుకంటే ఈయన యొక్క తాత్పర్యం శంకరాద్వైతమే. శంకరాద్వైతం అంటే శంకరుడు కొత్తగా కనిపెట్టింది కాదు, ఉపనిషత్ ప్రతిపాద్య సిద్ధాంతమే అద్వైతం. అదే పరమార్థం. మన అనుభవానికి ఉన్నా లేకపోయినా పరమార్థం. మన ఎవరెస్ట్ శిఖరం ఎక్కకపోయినా ఎవరెస్ట్ శిఖరం ఉన్నతమైంది కదా. నేను ఎక్కలేదు కనుక తక్కువ అనకూడదు. అలాగే మనకు అద్వైత సిద్ధి లభించకపోయినా అద్వైతం ఉన్నతమే, అద్వైతం అర్థం కాకపోయినా అద్వైతం ఉన్నతమే. అద్వైతం అవగాహనకు వస్తే అదే మోక్షం, మరొకటి కాదు ఇక్కడ. అందుకు అద్వైతమే సర్వశాస్త్రముల యొక్క సారము అని ఉమాపతి యొక్క సిద్ధాంతమే. అందుకే శంకరుల వలె మళ్ళీ వచ్చారని వాళ్ళ అండంలో ఇది అర్థం. అయితే ఇక్కడ మహానుభావులు మనం 15 శ్లోకాలను చరిత్ర చెప్పినటువంటి చిదంబర బ్రహ్మానంద యతీంద్రులు ఇంకో మాట చెప్తారండి. ఇలా ఒక్కొక్క కాలంలో కొందరు మహాత్ములు వస్తుంటారు. ఉమాపతి శివాచార్యులు అలాంటి వాళ్ళు. మళ్ళీ అటువంటి వాడు ఎవరు అంటే ఆయన ఒక శ్లోకంలో తెలియజేశారు. శ్రీమద్ అప్పయ్య దీక్షిత అని ఆయనే తెలియజేశారండి ఇక్కడ స్పష్టంగా. తిల్వారణ్యే తథోమాపతిరితి మఖిరాడ్ అప్పయ్య కాక్షోథ అన్నాడు. అప్పయ్య మహర్షి ఈయన కాంచీపురం మొదలైన చోట ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయన శేష జీవితం మాత్రం ఇక్కడే గడిపారు. అది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. అప్పయ్య దీక్షితుల వారు సిద్ధపురుషుడు. ఆయన గురించి మనం గతంలో అనేక మార్లు చెప్పుకున్నాం. ఉమాపతి శివాచార్య ఎటువంటి వారు, అప్పయ్య దీక్షితులు శివాచార్యులు, అదొక రహస్యం. ఈ శివాచార్యులు ప్రతిష్ఠ చేసినటువంటి శివాలయం అడయప్పాలెం అనే ప్రాంతంలో విరించిపురం అనే దానికి దగ్గరలో మనకు కనబడుతుంది. అది తమిళనాడులో ఉన్న మన చిత్తూరుకు కొంత దూరం. అది అడయప్పాలెంలో ఆయన కాలకంఠ శివ ఆలయ ప్రతిష్ఠ చేశాడు. అది కూడా ఆ రోజుల్లో నీలకంఠ శివాచార్య, నీలకంఠ దీక్షితులు బ్రహ్మసూత్రాలకి శివార్క మణిదీపిక ఆయన రచించిన బ్రహ్మసూత్ర భాష్యం ఉన్నది. దానికి మహానుభావుడు శివార్క మణిదీపిక అని దానికి వ్యాఖ్య రాశాడు ఈయన. అప్పుడు చెనబొమ్మ నాయకుడు అనే మహానుభావుడు ఆయనకు సత్కారం చేశాడు. అప్పుడు కారణం ఏమిటంటే వైష్ణవం విస్తారంగా ఉంది. వైష్ణవం ఉండడంలో తప్పులేదు, కానీ వాళ్ళు శివద్వేషంతో బాగా కూడి ఉన్నారు. అప్పుడు అచ్యుతరాయలు మొదలైన వారి కాలం వాళ్ళ రాచరిక ప్రాపు చూసుకుని వైష్ణవాచార్యులు శివద్వేషాన్ని
శంకరద్వేషాన్ని బాగా వ్యాప్తి చేశారు. ఆ సమయంలో వాళ్ళు శివద్వేషాన్ని ఖండించడం కోసం కృషి చేసిన మహానుభావుడు అప్పయ్య దీక్షితులు. అప్పయ్య దీక్షితులు లేకపోయి ఇంటికి అలా ఉండేది పరిస్థితి. కానీ అప్పయ్య దీక్షితులు మరో శంకరాచార్య అంటారు. అయితే శంకరాచార్య శైవం కాదు, వైష్ణవం కాదు, అద్వైతం అది. అప్పయ్య దీక్షితులు చెప్తారు, మా యొక్క తాత్పర్యం శంకరాద్వైతమే. ఖచ్చితంగా చెప్పాడు ఆయన. మా యొక్క తాత్పర్యం శంకరాద్వైతం అయినప్పటికీ కూడా శివుని పట్ల గాఢద్వేషంతో ఉన్నటువంటి వారి యొక్క బుద్ధుల్ని మార్చడం కోసం, వారికి వివేకం కలిగించడం కోసం మేము ఈ గ్రంథాన్ని రచిస్తున్నాం అన్నాడు మహానుభావుడు. ఈ రచించేటప్పుడు మాకు విష్ణు ద్వేషం లేదు, విష్ణువు మీద మాకు కించిత్ న్యూనతాభావం ఉన్నప్పటికీ మా తల ముక్కలొగ్గాక అని చెప్పాడు మహానుభావుడితో. కానీ అభేద దర్శనమే ఆ మహానుభావుడు చెప్పినటువంటిది. అందుకే ఇక్కడ ఈయన చరిత్ర చెప్తూ మనకి అప్పయ్య దీక్షితులు కూడా స్మరించారు. అంటే ఉమాపతి శివాచార్యులు, అప్పయ్య దీక్షితులు అందరూ ఒక శ్రేణికి చెందినటువంటి వారు. వాళ్ళందరూ కూడా అప్పయ్య దీక్షితుల వారి గురించి వచ్చింది కనుక ఆయన ఇక్కడే స్థిరపడి ఇక్కడే ముక్తి పొందారండి. ఆయన అనేక గ్రంథములు రచించారు, కానీ ఆయన అనేక చోట్ల విజయం కూడా సాధించిన మహానుభావుడు అప్పయ్య దీక్షితుల వారు. తనకి చెనబొమ్మ నాయకుడు సువర్ణాభిషేకం చేశాడు, కనకాభిషేకం. ఆ చేసిన డబ్బులు తన శివాలయం నిర్మాణం చేశాడు. ఆయన చేసిన పని అది. అలాంటి మహానుభావుడు ఇక్కడ అచ్చం ఉమాపతి దీక్షితుల్లాగే 75-70 సంవత్సరాలు ఆ మధ్యలోనే ఉన్నారు ఆయన. ఇక్కడ ఆయన చివరి దశలో వచ్చేటప్పటికల్లా కొందరు ఏమండి ఆయన గౌరవించడం మొదలు పెడితే ఆయన శ్లోకం చెప్పాడు. ఆయన చిదంబరమిదం పురం ప్రథితమేవ పుణ్యస్థలం. ఇది చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యస్థలం. నాకు కావలసినవన్నీ భగవంతుడు ఇచ్చేశాడు. ఎందుకంటే ఆయన పుత్రులు పండితులు, ఆయన మనుమలు కూడా పండితులు. అంటే సుతాశ్చ వినయోజ్వలా సుకృతయశ్చ కాశ్చిత్ కృత. నేను ఏవో కాస్త పుణ్యాలు చేశాను అన్నాడు. మహాత్ములు అలాగే మాట్లాడతారు. 104 యజ్ఞాలు చేశాడు ఆయన. సుకృతయశ్చ పుణ్యాస్మృత వయాంసి మమ సప్తతేరుపరి. నాకు ఇప్పుడు 70 ఏళ్ళు పైపడ్డాయి. నైవ భోగస్పృహే, నాకు ఏ భోగమునందు కోరిక లేదు. మరొక్కటే కోరిక, నకించిదఘమర్థయే శివపదం దిదృక్షే పరం. ఆ శివపదమును అంటే పరమపదాన్ని, కుంచిత పదాన్ని చూడడమనే కోరిక తప్ప మరేదీ లేదన్నాడు. అంటే ఆ శివైక్యం, శివ సాక్షాత్కారం. శివపదం అంటే బ్రహ్మపదం, అదే బ్రహ్మపదము అంటే కైవల్యము. అదే శివపదమన్నా బ్రహ్మపదమన్నా కైవల్యమని అర్థం. ఆభాతి హాటక సభా నటపాద పద్మ జ్యోతిర్మయో మనసి మే తరుణారుణోయం అంటారు మరొక చోట. హాటక సభా నటపాద పద. హాటక సభ అంటే స్వర్ణసభ, కనకసభ. కనకసభ నాథుడి యొక్క పాదపద్మములు జ్యోతిర్మయముగా నా హృదయంలో ఎల్లవేళలా ప్రకాశించుగాక అని భావన చేసిన సిద్ధపురుషుడంటే. చిత్రం ఏంటంటే ఆయన ఇక్కడ తన ఆవాసంలోనే తను చాలించినప్పటికీ ఆశ్చర్యకరంగా మందిరంలో స్వామి దగ్గర చిత్సభ దగ్గర ఉన్న దీక్షితులు అక్కడ పూజించేవాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ గర్భగుడిలోకి ప్రవేశించారు అప్పయ్య దీక్షితుల వారు. ఇక్కడ ఈ శరీరం ఇలా ఉంటున్నప్పటికీ ఆ శరీరం గర్భగుడిలోకి ప్రవేశించింది. ఆ వెళ్ళి స్వామి కుంచిత పాదంలో ఐక్యమయ్యారు ఆయన. ఇక్కడ అందరూ చూస్తూ ఉండగా జరిగినటువంటి విషయం ఇది. ఇది అప్పయ్య దీక్షితుల యొక్క విశేషం. కనుక కుంచిత పాదం సామాన్యం కాదు, అది పరమ పదమే. అది కుంచితాంఘ్రి అంటే ఇదే అర్థం. అలాగే మాణిక్యవాచకుడు అనే సిద్ధపురుషుడు ఆయన తిరువాచకం అనే గ్రంథాన్ని రచించారు. అది అద్భుతమైన గ్రంథం అది. పైగా ఆయన అనేక శివాలయాలు సంచరించారు ఈ పుణ్యమైనటువంటి ఈ ద్రవిడ భూమిలో. అనేక చోట్ల ఆయన పదిగములు కీర్తనలు పాడారు. ఆయన ఏది ఆయన భద్రపరచుకోవడం లేదు, పాడడమే. అలా పాడుతూ సంచరించాడు. ఆయన అరుణాచలం వెళ్ళినప్పుడు రచించినటువంటిది తిరువెంబావై. ధనుర్మాసంలో పారాయణ చేస్తారు. తిరువెంబావై అని రచించారు అరుణాచలంలో. తిరుప్పావై వైష్ణవులకి, తిరువెంబావై శైవులకి. రచించిన వాడు మాణిక్యవాచకుడు. అలాంటి మహానుభావుడు. కానీ ఆయన మళ్ళీ చిదంబరంలోనూ కూర్చున్నాడు. ఇక్కడ రాజ్యసభ అని ఉంది. అక్కడ కూర్చున్న సమయంలో ఒక పెద్ద ఆయన దగ్గరికి వచ్చాడు, వృద్ధుడు. నువ్వు అనేక చోట్ల పాటలు పాడేవి కదా, ఏవైనా ఒకటి రెండు వినిపిస్తావా అంటే, పాడడమే తప్ప నాకు అవి ఎప్పుడు భద్రపరచలేదంటే, గుర్తులేవా అన్నాడు. గుర్తు లేవని చెప్పలేను అంటే, ఏది తోచి నువ్వు పాడుతూ ఉండన్నాడు. ఆయన మళ్ళీ పరవశించిపోయి పాడుతూ కూర్చున్నట్ట. ఆయన పాడుతూ ఉంటే ఈయన మొత్తం రాశారు. ఈ వచ్చిన ఆయన మొత్తం రాసిన తర్వాత తిరిగి ఈయన చూసినప్పటికల్లా ఆయన లేడు అక్కడ. సరే పెద్ద ఆయన వెళ్ళిపోయాడేమో అనుకున్నారు. మరోరోజు పొద్దున దీక్షితులు తలుపులు తెరిచి నటరాజ పాదపద్మం దగ్గర తాళపత్ర గ్రంథాలు తీశారు. అది తీసుకొచ్చి నీకు చూపించారు. ఇవేంటో మీకు అర్థమయ్యాయా అన్నారు. ఈయన చూశాడు. ఏవేవైతే తాను పాడాడు అవన్నీ ఉన్నాయి. దాని తర్వాత నటరాజు సంతకం ఉంది చివరికి. తిరుచుట్రాంబళం అనే సంతకం కూడా పెట్టాడు మహానుభావుడు. చూడండి,
అది చూసి కొళ్ళు పులకించిపోయింది. ఎవరు రాశారు, ఎవరు ఆ పాదాల దగ్గర పెట్టారో అర్థమైపోయింది. వేసిన తలుపులు వేసినట్లున్నా రాసిన పాటలు అక్కడున్నాయి. ఆశ్చర్యపోయాడు. వీళ్ళందరూ వీటి అర్థం ఏమిటి అన్నారు. ఈయన ఏం మాట్లాడలేదండి. వారితో పాటు కనకసభ దగ్గరికి వచ్చి దీని అర్థం అది అని నటరాజస్వామిని చూపించారంతే. అనడం ఆలస్యం, ఆయన సూక్ష్మ జ్యోతిర్రూపంగా మారి నటరాజు పాదంలో ఐక్యమయ్యాడు అని మాణిక్యవాచకుడి చరిత్ర మనకు చెప్తున్నది ఇక్కడ. అంటే కుంచితాంఘ్రి అనగానే ఆ పరమపదాన్ని ఇన్ని రకాలుగా భావిస్తూ ఉమాపతి శివాచార్యుల తర్వాత అంత ప్రసిద్ధులైన ఆచార్యులను కూడా మనం స్మరించుకున్నాం, అప్పయ్య దీక్షితుల వారిని. ఇలాంటి భవ్యమైన ఆ పరమపదమైన కుంచిత పదానికి నమస్కారం చేస్తూ ప్రారంభిస్తున్న శ్లోకం బ్రహ్మాండం యస్య దేహం రవిజదిశి పదో వక్త్రబృందాన్ యుధిచ్యాం తద్వైరాజాంతరంగే విలసతి హృదయాంభోరుహే దక్షిణాగ్రే మధ్యే సమ్మేళనాక్షే మునివర మనసా భావితే యంత్రరాజే యశక్త్యా నృత్యతీసస్తమపి నటపతిం కుంచితాంఘ్రిం భజేహం. ఇది ప్రథమ శ్లోకం. ఇక్కడి నుంచి 7 శ్లోకములు చిత్సభావర్ణనము. ఇది ఇక్కడ చెప్తున్న మొత్తం విషయం చిత్సభావర్ణనం. ఇక్కడ మీరు చూడగలిగినంత స్పష్టంగా మిమ్మల్ని తీసుకెళ్ళి చిత్సభ ముందు నిలబెట్టినా చూడలేరండి. ఎందుకంటే ఆ దీపపు కాంతుల్లో సూక్ష్మమైన డీటెయిల్స్ చాలా ఉంటాయి. మనం ఎంతకన్నా చూడగలం. అది ఆలయాలకు వెళ్ళి ఆమూలాగ్రం దర్శించాలని తపనక్కర్లేదు. ఆ దీపకాంతిలో అస్పష్టమైన దర్శనమే చాలు మనల్ని అనుగ్రహించడానికి. ఆ గుచ్చు చూసుకోవడంలోనే అందం ఉంటుందని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒకరు చెప్పారు. ఎందుకయ్యా గర్భగుడుల్లో దీపాలు తప్ప ఎలక్ట్రికల్ లైట్లు పెట్టరు అంటే అలా చూసుకుంటేనే గొప్ప అంతర్దర్శనం అవుతుంది అని చెప్పాడు మహానుభావుడు. ఏమైనప్పటికి కూడాను ఈ 7 శ్లోకాలు ఎన్నో ఆగమాల సారం ఉన్నాయండి. 7 శ్లోకాలు అర్థం అవ్వాలి అంటే ఇతర శాస్త్రముల సహాయం లేనిది అర్థం కాదు. వ్యాఖ్యాతలు చాలా మేరకు ఇతర శాస్త్రాల సహాయంతోనే అందించారు ఇక్కడ. అందుకే ఇక్కడ వ్యాఖ్యాతలు చెప్పిన విషయములు, అది సంస్కృత భాషలో వ్యాఖ్యానం ఉంది, తమిళ భాషలో కూడా వ్యాఖ్యానం ఉన్నది. దీనికి తోడు గురువుల అనుగ్రహం ఉంటుంది, పరమగురువైన పరమేశ్వరుడి కటాక్షం ఉంటుంది, తర్వాత ఆయన కటాక్షం వల్ల స్ఫురించే భావాలు ఉంటాయి. ఇవన్నీ కలబోసుకుని మనం చెప్పుకోవడమే ఇక్కడ జరుగుతున్న అంశం. ఇది ఈ చిత్సభ ఎలాంటిది అంటే బ్రహ్మాండం ఎవడికి దేహమో అన్నారు ఇక్కడ. అంటే సర్వబ్రహ్మాండములు కలిపిన దేహం ఎవరిది? ఆ దేహం పేరేమిటి? వైరాజ రంగే అన్నాడు. తద్వైరాజ అంతరంగే, తద్వైరాజాంతరంగే, తత్ వైరాజ అంతరంగే. వైరాజ పురుషుడు అంటే విరాట్ పురుషుడు. విరాట్ శబ్దానికే వైరాజ, రాట్ అన్న రాజా అన్న ఒకటే కదా. కనుక వైరాజమూర్తి అంటే పరమేశ్వరుడు విరాట్ పురుషుడు ఆయన. అందుకే విశ్వరూపాయ వై నమో నమః ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః అంటున్నాం. కానీ విశ్వరూపుడు విష్ణువాశివుడా ఆ గొడవ మనకు ఉండదు. ఇక్కడ వాళ్ళకి తెలుసు ఆయనే విరాట్ రూపుడు, ఆయనే విశ్వరూపుడు. కనుక పరమాత్మ యొక్క ప్రపంచ రూపమే విశ్వరూపం అంతే. పరమాత్మ ప్రపంచరూపుడైనప్పుడు విశ్వరూపుడయ్యాడు. అది బ్రహ్మాండ రూపం. పిండాండమునందు అంతర్యామిగా ఉన్నాడు. కానీ పిండాండం అంటే ఆయా దేహముల యందు ఉపాధుల యందు, బ్రహ్మాండం అంటే సమస్త విశ్వం కలిపి బ్రహ్మాండం. కానీ బ్రహ్మాండం ఎవడి దేహమో అన్నాడు ఇక్కడ. బ్రహ్మాండం యస్య దేహం, ఆ దేహం ఎవడిది? తద్వైరాజ, వైరాజ పురుషుడు, ఆయన్నే విరాట్ పురుషుడు అంటారు. అంటే సమస్త బ్రహ్మాండాల్ని కలిపి ఒక పురుషుడుగా మనం దర్శిస్తున్నాం. నేను భావిస్తున్నాం అంటున్నాం, కానీ భావన ఊహ కావచ్చు, దర్శనం సత్యం. అది విరాట్ పురుష దర్శనము మనకు పురుషుక్తాది మంత్రముల్లో వర్ణింపబడుతున్న విరాట్ పురుషుడు. ఆ విరాట్ పురుషుడికి రవిజ దిశి పదో, విరాట్ పురుషుడికి రవిజ దిశి వైపు పదములు ఉంటాయన్నాడు ఇక్కడ. పదములు అంటే పాదాలు ఎటువైపు ఉంటాయి విరాట్ పురుషుడికి అంటే రవిజ దిశి. రవిజ అంటే సూర్యపుత్రుడు, సూర్యపుత్రుడు అంటే దిక్పాలకుల్లో సూర్యపుత్రుడు అంటే యముడు. కనుక రవిజ దిశి అంటే యమదిశ వైపు పాదాలు ఉంటాయి. తలలు ఎటువైపు ఉంటాయంటే వక్త్ర బృందాన్ యుధీచ్యా, ఉత్తరం వైపు శిరస్సు ఉంటుంది. ఇది ఆలోచించవలసిన గొప్ప విషయం అండి. ఇక్కడ మొత్తం బ్రహ్మాండం అంతా కలుపుకుని ఎలా ఉంటుంది అంటే, బ్రహ్మాండం ఎప్పుడు ఏర్పడిందో దిగ్నిర్ణయం కూడా ఏర్పడుతుంది. దిగ్నిర్ణయం ఏర్పడినప్పుడు తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు ఉంటాయి. అందులో తలలు ఉత్తరం వైపు, పాదం దక్షిణం వైపు ఉంటుంది అన్నాడు ఇక్కడ. అయితే ఒక పాదమా 2 పాదాలు అంటే సహస్రపాత్ అన్నారు కనుక 1000 పాదములు ఉండవచ్చుగాక, కానీ దక్షిణం వైపు ఉన్నాయి. దక్షిణం వైపు అంటే మీరు ఆలోచించవలసింది ఉత్తరం నుంచి దక్షిణం వరకు విస్తరించున్నాడు విరాట్ పురుషుడు.
పైగా వక్త్ర బృందాన్ అన్నారు, ఒక తల కాదు. వక్త్ర బృందాన్ అనగానే సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష సహస్రపాత్. వక్త్రం అనగానే సహస్రాక్ష సహస్ర శీర్ష రెండు వచ్చాయి. ఈ వక్త్రములు ఎన్ని ఉన్నాయి? సహస్రములు. సహస్రం అంటే అనంతములు. అందుకే వక్త్ర బృందాన్ అన్నాడు ఇక్కడ. ఇది ఎటువైపు ఉన్నాయి? ఉత్తరం. అంటే విరాట్ పురుషుడు మనం ఊహించుకుంటే ఉత్తరం నుంచి దక్షిణం వైపు వరకు ఆయన ఉన్నాడండి. దక్షిణం వైపు పాదాలు, ఉత్తరం వైపు శిరస్సున్నది. ఇది మీరు పరిశీలిస్తే మొత్తం విరాట్ పురుష స్వరూపం అది. భూమి యొక్క స్వరూపం మీరు భావించిన ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళం అంటాం ఇక్కడ. హెమిస్పియర్, సదర్న్ హెమిస్పియర్, నార్థన్ హెమిస్పియర్, ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళం. భూగోళం కూడా మీరు చూసిన కనుక ఉత్తరం వైపు శిరస్సు, దక్షిణ వైపు పాదం అనేది భూగోళానికి సంబంధించిన వర్ణనకు కూడా సరిపోతుంది. ఆ తర్వాత శ్లోకంలో భూమికి కూడా వర్ణిస్తాడు. అంటే ఏది విరాట్ పురుషతత్వమో ఆ విరాట్ పురుషతత్వం మనకు భూమి యందు కనబడుతుంది. ఇదొక రహస్యం అండి. ఇలాగే ఆలోచిద్దాం కొంతసేపు. కనుక భూమికి కూడా ఇది వర్తిస్తుంది. కనుక విరాట్ పురుషుడు ఎలా ఉంటాడు అంటే బాహువులు తాను పడమర తూర్పు వైపు చాచి ఉంటాడు, శిరస్సులు ఉత్తరం వైపు ఉంటాయి, దక్షిణ వైపు పాదములు అనేది విరాట్ పురుషుడు రూపవర్ణన చూపించారు. దక్షిణం అంటే కిందకి, దక్షిణం కిందకు వచ్చింది ఇప్పుడు మనకి. ఇలా ఉంటాడని భారతదేశం గురించి ఒక్కసారి ఆలోచించండి. అదేమిటో భూమికి ఉత్తరార్ధగోళ దక్షిణార్ధగోళాలు ఉంటే మనకు ఉత్తరాన హిమోత్పర్వత శ్రేణి, ఇప్పుడు ఖండమైన ఇప్పుడు అఖండముగా మనం చూసిన అటు పర్వత శ్రేణి అంతా కలుపుకుని భరతవర్షే. ఈ విభాగం నిన్న మొన్న చేసింది కాదు. అత్యంత ప్రాచీనమైన పురాణాల్లోనే నవద్వీప విభాగం ఉన్నది, సప్త సముద్ర విభాగం ఉన్నది. సముద్రం ఒకటే అన్నమాట కూడా వేదంలోనూ ఉన్నది. అది సప్త భాగములైందని కూడా చెప్పాడు. ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ ఇత్యాది విషయాలు మనం మాట్లాడుతున్నాం. కానీ పురాణముల్లో ప్రాచీన చక్రవర్తి యొక్క రథం వెళ్ళగా భూమి భాగాలైందని చెప్పారు. చూడండి ఇక్కడ. అంటే భౌగోళిక జ్ఞానం పూర్ణంగా ఉన్న మతంలోనే మనం పుట్టాం. భూమి బల్లపరుపుగా ఉన్నది, ఆయన 6 రోజులు సృష్టి 7వ రోజు నిద్రపోయిను అనే మతంలో పుట్టలేదు. తెలుసుకోండి ఇక్కడ. అంటే అంత సంపూర్ణమైన అవగాహన ఉన్నదో. అలాంటి భారతదేశం ఒక్కటి మనం ఆలోచించిన భూమి అంతా కూడా ఉత్తర శిరస్సు దక్షిణ పాదమే. భారతదేశాన్ని చూద్దాం, ఉత్తర శిరస్సు దక్షిణ పాదమే. దీనికి సంబంధించి మళ్ళీ శాస్త్రం కూడా చెప్తున్నది. భారతదేశం కూడా ఉత్తరం నుంచి దక్షిణ వైపు నిలబడ్డట్టు ఉంటుంది. అది ఇప్పుడు ఖండమైన భారతాన్ని చూసిన ఆ మ్యాప్ను మనం ఎదురుగా పెట్టుకున్న భగవంతుడు నిలబడ్డట్టు ఉంటుంది. అది భారతదేశం గొప్పతనం. అరే ప్రపంచమంతా మనదని దర్శించారన్న ఋషులు మళ్ళీ భారతదేశం అంటారంటే ప్రపంచమంతా చెప్పేశారు కదా. అప్పటికి ఒక్క ప్రపంచం చెప్పారా? అనంతమైన ఖగోళాలతో కూడిన విశ్వాన్ని ముందు చెప్పారు. మొత్తం కాస్మిక్ వ్యూ ఇది. ఇప్పుడు కనబడుతున్న వాడిని ఇంగ్లీష్ వాళ్ళు విరాట్ పురుషుడికి చేసిన అనువాదం కాస్మిక్ హ్యూమన్ బీయింగ్ అన్నారు. ఇక్కడ మన హ్యూమన్ ఏంటి, బీయింగ్ ఏమిటి? పురుష శబ్దానికి వాళ్ళకి అర్థం తెలియదు. కాస్మిక్ మ్యాన్ అని కూడా ఉండండి. మ్యాన్ కాదు అది, పురుష శబ్దం అంటే మానవుడా, పూర్ణత్వాత్ పురుష అంతే ఇక్కడ. అలాంటి మహానుభావుడైన కనుక విశ్వమంతా తన రూపం విరాట్ పురుషుడు. భూమిని చూసిన విరాట్ పురుషుడు. మనకి ఈ సబ్జెక్ట్ ఇక్కడ చాలు మనకి. అందులో మన భారతవర్షం అంటే అర్థం ఏంటంటే విశ్వానికి సారం భూమి అయితే భూమికి సారం భారతదేశం. ఒప్పుకోవలసిందేనండి. దీనికి చాలా వైజ్ఞానికంగా కూడా ఈ మధ్య పరిశోధనలు సరిపోతుంటాయి. ఇలాంటి విరాట్ పురుషుడి యొక్క దేహంలో ప్రతివాడికి శరీరంలో హృదయస్థానం ప్రధానం, అంతే కదా. అందుకే ఎవడు మాట్లాడినా నేను అలాంటి వాడిని కాదంటాడు. ఎక్కడ చేయబడతాడండి? ఇది నాకు సంబంధించింది, ఇది నీకు సంబంధించిన వాడి హృదయాన్ని చూపిస్తాడు. కానీ మనిషి అంతా భగవత్ స్వరూపమైన స్థానం మాత్రం హృదయం. హృదయ స్థానం గురించి మనం మాట్లాడితే పద్మకోశ ప్రతీకాసగం హృదయం చాప్యధోముఖం అన్నారు. మరి విరాట్ పురుషుడు వర్ణనే నేను చెప్తున్నాను, పురుషోక్తంలోదే కదా. కనుక పద్మకోశ ప్రతీకాసగం హృదయం. ఇప్పుడు మనకొక శరీరం ఉంటే దానికి ఒక హృదయం ఉన్నట్టు విరాట్ పురుష శరీరానికి కూడా హృదయం ఉంటుంది కదా. హృదయం అని ఎందుకు చెప్తారు? అది ప్రధానం అంటే అందులో మొత్తం సప్తభూమికలు ప్రధానం కదండి, సప్త చక్రాలు కూడా ప్రధానమే కదా. దీనికే ఎందుకు చెప్పారు అంటే ఇది కూడలి. కూడలి అంటే తెలుసు కదా, జంక్షన్. మీకు మెడిసిన్ ప్రకారం కూడా హృదయమే జంక్షన్. సర్వనాడీ మండలానికి రక్త ప్రాణశక్తులు ఎక్కడి నుంచి వస్తాయి? హృదయం నుంచే విస్తరిల్లుతుంటాయి. పెద్ద నాడులు మొదలు సూక్ష్మ నాడుల వరకు. అదే అన్ని నాడులు శరీరంతో 72,000 నాడుల్లో 101 నాడులు ముఖ్యమని, వీటన్నిటికీ ప్రధాన స్రోతస్సు హృదయమని చెప్పారు. అందుకే ధ్యానిస్తే అక్కడ ధ్యానించమని చెప్పారు. అదే యోగి హృద్ధ్యాన గమ్యం, అదే దహరం అని మనం చెప్తున్నాం. కానీ విరాట్ పురుషుడికి కూడా హృదయం ఉండాలి కదా. మన లెవెల్లో మనకుంటే
కాస్మిక్ లెవెల్లో ఆయనకు హృదయం ఉంది ఇక్కడ. కనుక ఆ విరాట్ పురుషుడు హృదయం ఏదైతే ఉన్నదో ఆ హృదయస్థానం చిదంబరం అన్నారు. ఇక్కడ విరాట్ పురుషుడు హృదయస్థానం చిదంబరం అక్కడుందండి. కనుక చిదంబరం ఏమిటి? మొత్తం విరాట్ పురుషుడి యొక్క హృదయస్థానం ఇది. ఎందుకంటే హృదయమే సారం కదా. కనుక ఇక్కడ పట్టుకుంటే మొత్తం విరాట్ పురుషుడిని పట్టుకున్నట్లే. ప్రతివాడు హృదయంలో పరమాత్మ అక్కడ ప్రకాశిస్తున్నట్టే ఏ విరాట్ పురుషుడిగా పరమాత్మ విస్తరించాడో, ఏ పరమాత్మ విరాట్ పురుషుడిగా విస్తరించాడో ఆ పరమాత్మ హృదయస్థానంలో భాషిస్తున్నాడు. మనకు హృదయంలోనే పరమాత్మను చూడాలి. శరీరం అంతా పరమాత్మ ఉన్నాడని చెప్తాం, అవునా కదా? అందుకే తిరియగుర్ధ్వమదశాయి రస్మయస్తస్య సంతత సంతాపయతి సందేహం ఆపాదతల మస్తక అన్నారు. ఆపాదతల మస్తక అన్ని చోట్ల నాడుల్లోంచి ప్రసరిస్తున్నంత పరమేశ్వరుని యొక్క శక్తి ప్రాణరూపంలో ప్రసరిస్తోంది. శరీరమంతా పరమేశ్వర శక్తి ప్రసారిస్తున్నప్పుడు ఏది విరాట్ పురుషుడో అది నువ్వు. కానీ ఏది విరాట్ పురుషుడో అతడే అంతర్యామి పురుషుడు, అతడే యజ్ఞ పురుషుడు. ఈ జ్ఞానం ఇచ్చేది పురుషోక్తం. కానీ అంతర్యామి అయిన పురుషుడు, తర్వాత యజ్ఞ పురుషుడు, శరీరం అంతా వ్యాపించినటువంటి పురుషుడు. మూడు విరాట్ పురుష, అంతర్యామి పురుష, యజ్ఞ పురుష, మూడు తత్వాలు చెప్పే సూక్తం పేరు పురుష సూక్తం అంటారు. దీని మీద కూడా ఒకప్పుడు ప్రవచనం చేయడం జరిగింది. అది కూడా గుర్తు చేస్తున్నాం. ఆ పురుషుక్త స్వరూపాన్ని ఇక్కడ అన్వయించుకోండి. ఏదైతే విరాట్ పురుషుడికి చెప్తున్నామో అది మనకే అన్వయింపబడుతుంది. విరాట్ పురుషుడి శరీరంలో హృదయస్థానం చిదంబరమైనట్టు ఈ పురుష శరీరంలో కూడా, అంటే ప్రతివాడి ఈ శరీరంలో కూడా హృదయస్థానం పరమాత్మ యొక్క నివాసం. అదే చిదంబరం. అదే చిదంబరం ఇక్కడ కూడా. ఇది మొత్తం విశ్వానికే చిదంబరం. అయ్యో విరాట్ పురుషుడు అన్నప్పుడు అనేక నక్షత్రాలు, అనేక గ్రహాలు ఉంటాయి కదా అంటే అందుకే చెప్పుకున్న భూమి కూడా ఆ రూపంలో ఉందని. కానీ భూమికి ఇది హృదయస్థానం. మొత్తం భూమండలానికే హృదయస్థానం ఇది. మీరు మ్యాప్ పరంగా డయాగ్రామ్ గీసి సెంటర్ పాయింట్ చూడడం కాదు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పరంగా చూడాలన్నాడు ఇక్కడ. ఇది కొన్ని ఏళ్ల క్రితం ఈ రీసెర్చ్ బయటకు వచ్చిందండి. ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందట భూమికి కూడా. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పాయింట్స్ నోట్ చేస్తూ వచ్చినప్పుడు సరిగ్గా సెంటరు చిదంబరమే అయింది. ఇది తెలుసుకోవాల్సింది. హృదయస్థానం ఇక్కడ వచ్చింది. అందుకే మళ్ళీ వివేకానంద చెప్పిన మాట, విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందుతున్న కొద్దీ హిందూ మతం గొప్పతనం బయటపడుతుంది అన్నాడు. పై హిందూ మతం బాగా అర్థమవుతుందిట. సైన్స్ తెలుస్తున్న కొద్దీ అర్థమయ్యే మతం హిందూ మతం. సైన్స్ తెలుస్తున్న కొద్దీ అర్థం లేని మతం అనిపించేవి మిగిలినవి. నేను చెప్పట్లేదు. మొత్తానికి అర్థవంతంగా తెలిసింది కదా. కానీ దీని స్థానం ఇది. కనుక భూమికి కూడా హృదయ స్థానం ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పరంగా. విరాట్ పురుషుడికి అక్కడెక్కడో అనంతాకాశంలో దహరాకాశం ఉండవచ్చుగాక, కానీ దాన్ని కనెక్ట్ చేసే పాయింట్ ఇది ఇక్కడ. నీలో దహరాకాశం, కానీ ఇక్కడ దహరాకాశం, ఇక్కడ దహరాకాశం. మనం ఇప్పుడు ఎక్కడ కూర్చున్నామో తెలుసా? దహరంలో కూర్చున్నాం. ఇదే దహర విద్య. ఇది దహర విద్యా స్థానం. అమ్మవారు దహరాకాశ రూపిణి. తస్మిన్నేవాకాశే స్త్రియమా జగామా. కేనోపనిషత్తుల్లో మంత్రం ఇది. తస్మిన్నేవ ఆకాశే స్త్రియమా జగామ. ఆకాశంలోనే ఒక స్త్రీ కనబడింది. ఆ స్త్రీ జగన్మాత. ఏ ఆకాశంలో? ఏ ఆకాశం అంటే ఏ ఆకాశంలో పరమేశ్వరుడు యక్ష రూపంలో గోచరించాడో అదే ఆకాశంలోని కేనోపనిషత్ కథ. మనం అనేక మార్లు చెప్పుకున్నాం. దేవతలందరికీ అహంకారం వస్తే వాళ్ళ అహంకారం పోగొట్టడం కోసం అక్కడక్కడ పరమేశ్వరుడు ఆవిర్భవించాడు. ఎవడా ఈ రూపం అనిపించింది వాళ్ళందరికీ, చూసిన దేవతలకి. ఆయన పోల్చుకున్నట్టు లేడు. ఇది ఆయన ఒకటే రూపమా ఎప్పుడు ఒకేలా రావడానికి? ఏ రూపం లేనివాడు కనుక ఏ రూపమైనా ధరించగలడు. ఇప్పుడు ధరించిన రూపం చేసి ఈయనెవడు పూజించదగ్గవాళ్ళ ఉన్నాడే అనుకున్నారు ఎవరు దేవతలు. పూజించదగ్గవాడు, యజనం కర్తుం యోగ్య. యజనం కర్తుం యోగ్య కనుక యక్ష. ఇది యక్ష శబ్దానికి అర్థం పూజింపదగినవాడు. ఇక్కడ రుద్రమంత్రాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. యక్ష్వామహే సౌ మనసాయ రుద్రం. యక్ష్వామహే మేము యక్షిస్తున్న, యక్షించుట అంటే పూజించుట. కనుక ఆయన ఎవడు యక్ష రూపంలో కనబడ్డాడు. యక్షస్వరూపాయ జటాధరాయ. పంచాక్షరి స్తోత్రం నుంచి చదువుకుంటున్నామండి. పినాకహస్తాయ సనాతనాయ. యక్షస్వరూప అంటే ఇది అర్థం. ఇది కేనోపనిషత్తు కథ. ఇదే కథ శివపురాణంలో ఉంది, ఇదే కథ దేవి భాగవతంలో ఉంది. మొత్తాన్ని యక్షస్వరూపుడికి కనబడ్డాడు. కనబడ్డాక వీళ్ళ అహంకారాలని ఆయన తీసిపారేశాడు. అప్పుడు నువ్వు ఎవరివయ్యా అని అడిగారు. ఎవరివయ్యా అని అడిగింది వినయంగా ఇంద్రుడు అడిగాడు. అప్పుడు ఆయన అంతర్ధానమై ఆవిడొచ్చింది. ఆయన ఎక్కడ అంతర్ధానమయ్యాడో అక్కడే వచ్చింది. అదే తస్మిన్నేవ ఆకాశే స్త్రియమా జగామ. ఈ క్షేత్రం ఏ లింగం అండి? పంచభూతాల లింగాల్లో ఏది ఇది?
ఆకాశలింగం. ఆకాశం అంటే నేను డెఫినేషన్ చెప్పుకున్నాను తెలుసా? చిచ్చక్తి దేనియా విస్తరించిందో అది ఆకాశం. చిచ్చక్తి విస్తరిస్తే ఆకాశం. ఇప్పుడు రెండు వచ్చాయి. చిచ్చక్తి విస్తరించింది ఆకాశమనందు. ఆకాశం ఎలా ఉంటుందండి? నీలంగా ఉంటుంది కదా, ఉంటుందా? అంటే సైన్స్ చదువుకున్నారు, మరి నన్ను పరీక్షించకండి. ఆకాశం నీలంగా ఉంటుందా? అలా కనబడుతుంది కానీ నీలంగా ఉండదు, అందరికీ తెలుసు. కానీ ఆకాశం ఎలా ఉంటుంది ఇప్పుడు చెప్పండి? ఆకాశం ఎలా ఉంటుంది? దాని రూపమే లేదు, మరేముంది దానిలో? చిచ్చక్తి ఉంది. ఇప్పుడు కనబడుతున్న పంచభూతాల్లో ఒక ఆకాశం అంటారా? అప్పుడు ఆకాశం చిచ్చక్తి వేరు చేయండి. చిచ్చక్తి వ్యాపించిన దగ్గర చిదాకాశం అన్నారు. చిదాకాశమే చిదంబరం. ఆ చిదంబరే ఆకాశే తస్మిన్నేవాకాశే అంటే ఇది అర్థం అండి. కానీ ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ మహాక్షేత్రం ఇది. ఇక్కడ సతస్మిన్నేవ ఆకాశే స్త్రీ మాజగామ. ఎవరా స్త్రీ? ఉమా బహుశోభమాన హైమవతి. ఆవిడ ఉమా హైమవతి బహుశోభమాన అని చెప్పబడుతున్న జగన్మాత అన్నాను ఇక్కడ. కనుక ఆ జగన్మాతే శివకామసుందరి అని చెప్పబడుతుంది. అక్కడ చిదాకాశంలో వ్యాపించిన వాడే ఆమెగా ఉన్నాడు. వాళ్ళిద్దరికి వేరు లేదు. అది ఆయన వెళితే ఈవిడ వచ్చింది అంటే అర్థం ఆయనే ఈవిడిగా వచ్చాడని అర్థం. మరి సతస్మిన్నేవాకాశే అన్నారు కదా. ఆకాశం ఏది? దహరాకాశం. అది చిదంబరం. అదే హృదయం నిండా నిండిపోయింది. నీ హృదయంలో దహరాకాశం ఉన్నట్లే విరాట్ పురుషుడు హృదయం స్థానం దహరాకాశం. అది తస్మిన్ వైరాజాంతరంగే. తద్ వైరాజ అంతరంగే. ఆ విరాట్ పురుషుడు అంతరంగమనందు విలసతి హృదయాంభోరుహే దక్షిణాగ్రే. ఇది గొప్ప రహస్యం అండి. ఇక్కడ అసలే చిదంబర రహస్యం. ఆ విరాట్ పురుషుడి అంతరంగములో అంటే హృదయస్థానములో హృదయ అంభోరుహే, హృదయమనే పద్మమునందు, పద్మకోశ ప్రతీకాశకం హృదయం అన్నారు కదా, హృదయమనే పద్మమునందు దక్షిణపు కొనవైపు చూసారా? ఉదయమనే పద్మమును దక్షిణపు కొనవైపు సమ్మేళనమనే యంత్రరాజంలో శక్తితో కలిసి నాట్యం చేస్తున్న కుంచితాంగరికి నమస్కారము. ఇది అర్థం ఇక్కడ. అంటే బాగా అర్థమవుతున్నది కదా. విరాట్ పురుషుడు అంతరంగం చిదంబరం, అది హృదయం. హృదయంలో దక్షిణపు కొనవైపు అన్నాడు. ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఈ మాట రమణులు వారు తెలియజేశారు. పరమాత్మ స్థానం ఎక్కడుంటుందంటే మన హృదయంలో దక్షిణం వైపు ఉంటుందిట. ఇది ధ్యానించవలసిన చోటు, అది ధ్యానించవలసిన చోటు. కానీ హృదయంలో దక్షిణాగ్రమనందు ఉంటాడు, దక్షిణపు కొన వైపు ఉంటాడు. ఎలా ఉంటాడు? ఇలా ఉంటాడని చెప్పలేని విధంగా ఉంటాడు. భలే చెప్పిందండి ఉపనిషత్తు. భగవంతుడు ఎలా ఉంటాడు? ఇలా ఉంటాడని చెప్పలేని విధంగా ఉంటాడు. ఉంటాడనే చెప్పింది, కానీ ఇలా ఉంటాడని చెప్పలేని చెప్పింది. ఎంత అందంగా చెప్పింది. ఎందుకంటే ఆకారమా అది? ఆకాశానికి ఆకారం ఏంటండి? ఆకాశం అంటే శూన్యము కాదు. ఓ రహస్యం అంటే ఇంతేనా, తెరచూ చూపించారేమీ లేదండి అన్నారు. వీళ్ళకి ఏమర్థమవుతుందండి బాబు? పరమాత్మ నిరాకారతత్వంగా శక్తిగా చిచ్చక్తి స్వరూపుడు ఉన్నాడు. శక్తికి ఆకారం ఉంటుందా? నాకు విద్యుచ్ఛక్తి మీరు చూపించగలరా? మీరు ఉందని ఒప్పుకుంటున్న విద్యుచ్ఛక్తి చూపించలేరే. విశ్వానికి కారణమైన చిచ్చక్తిని ఎక్కడ చూపించగలరు? చిచ్చక్తి స్వరూపుడు ఎక్కడ వ్యాపించున్నాడు? హృదంబరంలో వ్యాపించున్నాడు. హృదంబరం నుంచి శరీరం అంతా వ్యాపించాడు. అంతేకాదు విశ్వమంతా వ్యాపించాడు. విశ్వమంతా వ్యాపించిన వాడిని పట్టుకోవలసిన చోటు హృదంబరం. ఆ హృదంబరంలో ఎటు చూడాలి? దక్షిణాగ్రే. ధ్యానించవలసిన చోటండి. ఈ మొదటి శ్లోకంలోనే ఎంత గంభీరంగా పెట్టాడన్నమాట. చిత్సభావర్ణన ఇది. కానీ కూడా భావించవలసింది విరాట్ పురుషుడు యొక్క హృదయం. ఆ హృదయంలో దక్షిణం కొనవైపు ఉన్నాడు, దక్షిణాగ్రే. ఈ మాట రమణులు వారు చెప్తారు. దక్షిణం వైపు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? రూపంతో ఉన్నాడా? రూపం ధరిస్తే మూర్తి అవుతాడు, రూపం లేకపోతే అమూర్తి అవుతాడు. కానీ దక్షిణం వైపు అమూర్తిగా ఉన్నాడు కనుక దక్షిణామూర్తి అని మాట చెప్పారు. ఇది మూర్తి లేదా? ధరించి అంత కనబడ్డాడు, ఆయనే మూర్తి ధరించాడు. మూర్తి ధరించిన దక్షిణుడు ఏ మూర్తి లేకుండా దక్షిణం వైపు ఉన్నవాడు. రెండు అర్థాలని సరిపోయి చూసారా? దానికి ప్రమాణం ఇదే. దక్షిణాగ్రే హృదయాంభోరుహే దక్షిణాగ్రే. హృదయం అనే పద్మంలో దక్షిణం కొనవైపు ఉన్నాడు. ఇప్పుడు నిన్నో మొన్నో మీరు చూసుంటారు చిదంబరం, తర్వాత అయినా వెళ్ళి చూడండి. చిదంబరంలో చిత్సభ ఉంది. ఈ చిదంబరం అనేది ఏదైతే చెప్పబడుతుందో అది విరాట్ పురుషుడు యొక్క హృదయం. ఆ హృదయం లోపల మీరు చూస్తే నటరాజస్వామి మధ్యలో ఉంటారు. ఆయనకి ఎడమవైపు, ఆయనకి ఎడమవైపు అమ్మవారు ఉన్నారు. ఆవిడ శివకామసుందరి. ఆయనకు కుడివైపు ఉంది. ఏముంది? అక్కడ ఉంటుందండి ఈ చిదంబర రహస్యం అనే తెర. అది రోజుకొక కొన్ని మార్లు కొన్ని వేళల్లో తెరుస్తారు. మీరు చూసారో కానీ మీకు చూపించడం కోసం తెరవరు. అక్కడ వాళ్ళు
చెయ్యవలసిన కైంకర్యాలు చేయడం కోసం, అర్చన చేయడం కోసం తెర తీస్తారు. ఆ తెర తీసినప్పుడు అక్కడ విశేషించి బంగారు, వెండి, మారేడు దళాలు వేలాడుతూ ఉంటాయి. 2 తెరలు ఉంటాయి. దీని గురించి మరొక చోట వర్ణించారు. 2 తెరలు. మొదటిది నల్లగా ఉంటుంది, ఆ తెర లోపల ఎర్రని తెర మరొకటి ఉంటుందిట. వాళ్ళు 2 కలిపి తీయడం మనకు కనిపిస్తుంది. మొదటి నలుపుదనం ఏంటంటే ఏముంటుందో చెప్పని మాయ అన్నాడు, అవిద్య. లోపల ఎరుపు అంతర్ముఖ జ్యోతి అని చెప్పాడు ఇక్కడ. ఆ అంతర్ముఖ దృష్టి ఉంటే గోచరిస్తుంది చిదాకాశం. కానీ 2 కలిపి లాగుతారు మనకి ఇక్కడ. ఆ వెనకాల ఉంటుంది ఇది. ఆ వెనకాల ఏముంటుంది? అమూర్తం. అమూర్తం కానీ ఏదీ లేకపోలేదండి. అది రహస్యం. ఆ కుడ్యం అది. ఆ కుడ్యం మీద దివ్య యంత్రములు లిఖించబడి ఉంటాయి. ఇవి ఏనాటివో. ఆ యంత్రం ఏది అంటే శ్రీచక్రం అని మనం అనుకున్న సమ్మేళన యంత్రం అని పేరు ఇక్కడ. దహర యంత్రం, వియద్యంత్రం లేదా వియచ్చక్ర, దహర చక్ర, సమ్మేళన చక్ర. శ్రీచక్ర అన్న తప్పేం లేదు, ఎందుకంటే శ్రీచక్రం సమ్మేళనమేగా. అనేక మంది సౌందర్యలహరి మొదలైన ప్రవచనం విన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారు, లలితాశాస్త్రం విన్నవాళ్ళు ఉన్నారు. శ్రీచక్రం సమ్మేళన చక్ర అవునా కదా, శివశక్త్యో మేళనం. అందుకే శ్రీచక్రం శివయోర్వపు. త్రిశతి చివరలో చెప్తున్నాడు మహానుభావుడు హయగ్రీవ స్వామి వారు, శ్రీచక్రం శివయోహ వపు. శివశ్చ శివయోహ. శివుడు శివ వాళ్ళిద్దరు కలిస్తేనే శ్రీచక్రం. అందులో మొత్తం 9 త్రికోణాలు, 4 పైకి 5 కిందకి వస్తుంటే కలుసుకుని శ్రీచక్రం ఏర్పడింది. 4 త్రికోణాలు శివుడు, క్రిందకు వచ్చే శక్తి కోణాలు, ఇవి ఏర్పడడం వల్ల మొత్తం శ్రీచక్రం అంతా విస్తరించింది. కానీ శ్రీచక్రం అంటేనే శివయోర్వపు కదగా, కానీ శ్రీచక్రం అంటేనే సమ్మేళన చక్రం. అలాంటి రహస్యమైన వియచక్ర, దహర చక్ర, శ్రీచక్ర స్వరూపములు కలిగిన సమ్మేళనమైన యంత్రం ఉంటుంది ఆ గోళ్ళలో. ఇప్పుడు తెలిసిందా? అలాగని మనం వెళ్ళి ఇప్పుడు యంత్రం ఎక్కడుందా అని దుర్భిణి తీసుకెళ్దామన్నా మీకు అవకాశం ఉండదు. అక్కడ ఉంది అంతే. దానికి నేటికి కూడా ఒక రోజు మొత్తం మీద కొన్ని సమయాల్లో తెరుస్తారు. తెరిచినప్పుడు దానికి సంబంధించిన మంత్రముడితో పూజ చేస్తారు. కనుక అక్కడ ఉన్నది సామాన్యం కాదు. దీన్ని బట్టి అర్థం ఏంటంటే శ్రీచక్రం అంటేనే దహర విద్య, శ్రీ విద్య అంటేనే అటువంటిది. అదే ఆ స్వరూపం అని తెలిసిపోయింది కదా. హృదయంలో ఉన్నటువంటి చిచ్చక్తిని మీరు ఉపాసిస్తున్నారు. అదే దహరాకాశ రూపిణిని మీరు చదువుతున్న లలితానామాల్లోనే కనబడుతున్నది. ఆవిడ హృదయంలో ప్రకాశిస్తున్నది. అది ప్రధానమైన స్వరూపం. అంటే హృదయంలో మాత్రమేనా? తర్వాత చూద్దాం మిగిలిన చక్రాల గురించి. ప్రధానం హృదయం చక్రం. చాలించవలసినటువంటి చోటు అది కూడలి. పై చక్రాలకి క్రింద చక్రాలకు కూడా కూడలి గనక అది పట్టుకుంటే అటు ఇటు కూడా పట్టుకున్నట్లే. అది హృదయస్థానం అనుకున్నటువంటి ప్రధానమైనదండి. దహరాకాశ రూపిణి. కొందరు యోగులు మాత్రమే అక్కడ పరమాత్మని ధ్యానిస్తారు. అందుకే యోగి హృత్ ధ్యానగమ్యం అనేది కూడా అక్కడే. ఆయన మీరు విష్ణువు అనుకుంటే అదే విష్ణువు, ఆయన శివుడు అంటే అదే శివుడు, శక్తి అంటే అదే శివుడు. శివుడైనా విష్ణువైనా శక్తితోనే కదా. కనుక ఇక్కడ సమ్మేళన చక్రం ఉంది. ఎక్కడ? హృదయం లోపల దక్షిణం వైపు. అది మర్చిపోవద్దు. ఇక్కడ హృదయములో దక్షిణం వైపు ఉంది. అక్కడ అందరూ చూడలేరని మునివర మనసా భావితే. మునివరులు మనస్సుతో భావించేది అంటే అర్థం ఇందాకన్నప్పుడు కతిచన చిదానంద లహరీం అక్కడ చెప్పినది. భజంతి త్వాం ధన్యా కతిచన చిదానంద లహరీం. ఎవరో కొద్దిమంది మాత్రమే అన్నారు శంకరులు. అందరూ చూసేలేరయ్యా అన్నాడు. కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానమైక్షత్తను పరిషత్ చెప్పినట్లుగానే కశ్చిద్ధీర అన్నట్టు కతిచన చిదానంద లహరీం అనే మాట కూడా. ఆ కతిచన భజంతి త్వాం ధన్యా. అలాగే మహాంత పశ్యంత గుర్తుందో. మళ్ళీ ఇంక కుండలిని గురించి చెప్పేటప్పుడు మహాంత పశ్యంత, ఎవరో కొంతమంది మహాత్ములు మాత్రమే చూస్తారు అని కూడా సౌందర్యంలో చెప్పారు. కానీ అందరూ చూడలేరు. ఆ మాటను ఇక్కడ మునివర మనస అనే మాటలో చెప్పాడు. ఒక్కొక్క పదం ఎంత లోతు చూడండి. అది మా ఉమాపతి శివన్ అంటే. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు? మునివర మనసా భావితే యంత్రరాజే. యంత్రరాజం అనే మాట శ్రీచక్రానికి వర్తిస్తుందండి. చక్రరాజ మహాయంత్ర అంటున్నామా లేదా? చక్రరాజం. ఆ చక్రరాజం పైనే ఆయుధాలన్నీ పెట్టుకెళ్ళింది మనం చేస్తున్నాం. కానీ యంత్రాలు ఎన్నున్నా యంత్రరాజం అనే పేరు మాత్రం శ్రీచక్రానికి, శ్రీ విద్యకి వర్తిస్తుంది. అలాంటి సమ్మేళనం అనే పేరు కలిగిన యంత్రరాజు ఎక్కడుంది మళ్ళీ అడుగుతున్నాను. ఎందుకంటే మర్చిపోకూడదు. ఇంకా మాటి మాటికి గుర్తు రావాలి గుండె. అంటే విశ్వం విరాట్ పురుషుడు, భూమి దాని యొక్క స్వరూపమే. దాని యొక్క హృదయమునందు దక్షిణం కొనవైపు ఏ యంత్రము లిఖించబడిందో ఆ సమ్మేళన యంత్రమునందు మునివరులు మనస్సుతో భావిస్తూ
ఉంటారు. ఏంటి భావిస్తారంటే ఆ యంత్రమనందు నాట్యం చేస్తున్న పరమేశ్వరుడు ఉన్నాడు అంటే ఆ యంత్రమే నటరాజ స్వరూపము. ఇది గతంలో చిదంబర రహస్యం చెప్పినప్పుడు కూడా చెప్పుకున్నాం. నటరాజ విగ్రహం ఎలా చెక్కుతారు అంటే ఆగమశాస్త్రం చెప్తుందండి ఈ విషయం. మీరు శిల్పాచారులను అడుగుని చెప్తారు. నటరాజ విగ్రహానికి బేస్ అంటే మీరు ఒక బొమ్మ గీయాలంటే చిన్నప్పుడు గీసేటప్పుడు పాయింట్లు పెట్టుకుని ముఖానికి 2 పాయింట్లు, ముఖం నుంచి నడుం వరకు 3 పాయింట్లు పెట్టుకుని పాయింట్లు కలుపుతుంటే బొమ్మ వస్తుంది. లైన్స్ డాట్స్ పెట్టుకుని బొమ్మలు గీస్తాం చిన్నప్పుడు. అది బాగా ప్రాక్టీస్ అయిపోయాక మళ్ళీ లైన్స్ డాట్స్ అక్కర్లేదు కానీ బొమ్మ గీసేస్తాం. మీరు గీయకపోయినా అందులో లైన్స్ డాట్స్ ఉంటాయి వెతికితే. అలాగే నటరాజు అనే బొమ్మకి లైన్స్ డాట్స్ కలిపితే శ్రీచక్రం అవుతుంది. ఇది రహస్యం. శ్రీచక్రంలో వృత్తములు, శ్రీచక్రంలో త్రికోణాలు అవి మీరు కలుపుతూ వెళితే అదే నటరాజు. కనుక నటరాజ విగ్రహం అంటే ఏమిటో కాదు, మూర్తీభవించిన శ్రీచక్రం. ఇది ఒక పెద్ద రహస్యం. ఇది చాలా కాలం క్రితం, సుమారు 30 ఏళ్ల క్రితం, అప్పట్లో ఒక ఆంగ్ల పత్రికలో వాళ్ళ ఫోలియో అని ఒక సప్లిమెంటరీ వచ్చేది. అందులో ఒక శిల్పి రాశాడండి మాట. శిల్పాచార్యుడు ఒక ఆయన రాశాడు. అది చదివే భాగ్యం నాకు దక్కింది. అది ఇక్కడ అన్వయించుకునే అవకాశం వచ్చింది. ఇక్కడ స్పష్టంగా అది 2 విధాలుగా చెక్కుతారట నటరాజ విగ్రహాన్ని. షట్కోణం ఒకటి, శ్రీచక్రం ఒకటి. షట్కోణంలో చెక్కిన అది శివశక్తుల స్వరూపమే. పైకి వెళ్ళే త్రికోణం శివుడు, కిందకు వచ్చే త్రికోణం అమ్మవారు. ఈ 2 కలిస్తే షట్కోణం ఏర్పడింది. కానీ షట్కోణము సమ్మేళనమే, శ్రీచక్రము సమ్మేళనమే. కనుక సమ్మేళన చక్రం అంటే శివశక్తులు ఉభయస్వరూపము. అది తెలుసుకోవాలి. శివశక్తులు ఉభయుల్ని కలిపేస్తే సమస్తము అది. శివశక్తులు కానిది లేదు. అనంత విశ్వంలో శివశక్తులు కానిది లేదు. మరి విరాట్ పురుషుడు ఉన్నారంటే విరాట్ పురుషుడి సారం హృదయం. మీ సారం మీ హృదయమేనండి. మీరేమిటండి? మీ హృదయమే మీరు. అలాగే విరాట్ పురుషుడు హృదయమే చిదంబరం. విరాట్ పురుషుడే చిదంబరం అంటే. విరాట్ పురుషుడు ఏంటి? శివశక్తి తప్ప మరొకటి కాదు. అలాంటి శివశక్తి స్వరూపం అది ఎక్కడున్నది? హృదయంలో దక్షిణ అగ్రే కొనవైపు ఉన్నది. ఇప్పుడు మీరు చూస్తే నటరాజు దగ్గరికి మళ్ళీ వెళదాం. నటరాజుకు ఎడం వైపు, నటరాజుకు ఎడం వైపు బాగా గుర్తుపెట్టి, నటరాజుకు ఎడం వైపు అమ్మవారు ఉన్నారు. నటరాజు కుడివైపు ఈ చెప్పిన తెర ఉంది. అందుకే దక్షిణాగ్రే సమ్మేళనే యంత్రే, కుడివైపు నటరాజుకు కుడివైపు తీసుకోండి. అంతేకాదు మొత్తం చిత్సభకి కుడివైపు కూడా అది. అక్కడున్న చిత్సభే దహర సభ, అదే చిదంబరం. దానికి కుడివైపు, ఈ నటరాజు కుడివైపు అనలేదు. ఆ కుడివైపు ఎవరు డ్యాన్స్ చేస్తున్నాడో వాడి రూపం విగ్రహం మధ్యలో పెట్టారు. అది రహస్యం ఇక్కడ. కానీ అసలు డ్యాన్స్ ఎక్కడ జరుగుతుందండి? మీరు తెర తీస్తున్నారే ఆ గోడ మీద జరుగుతుంది డ్యాన్స్ అంతా కూడా. కుడ్యం మీద నాట్యం చేస్తున్నాడు ఆయన. అసలు నాట్యం అక్కడుందండి. నాట్యం అంటే కదలిక, స్పందన. అది లేకపోతే సృష్టి లేదు. సృష్టిలో శరీరం కొంత కదులుతోందంటే హృదయం నుంచి పంప్ చేయబడే శక్తి ద్వారానే కదా. ఇక్కడి నుంచి వచ్చిన ప్రాణశక్తే శరీరం అంతా ప్రశస్తే కదులుతున్నారు. అసలు ప్రాణశక్తి కేంద్రం ఏంటి? హృదయమేగా. కానీ విశ్వమంతా ప్రాణశక్తి కేంద్రం ఏంటి? చిదంబరమేగా. చిదంబరంలో హృదయం ఏంటి? దక్షిణం వైపు. అక్కడుంది యంత్రం. ఆ యంత్రంలో నాట్యం చేస్తున్న కుంచితాంఘ్రిని మునివరులు మనస్సుతో భావిస్తారు. ఆ కుంచితాంఘ్రిని నేను భజిస్తున్నాను అన్నాడు ఒక్క శ్లోకం. ఇప్పుడు ఈ శ్లోకం మొత్తం చదవండి. ఎంత దట్టించి పెట్టాడో, చిచ్చుబుడ్డిలో మందు కూరినట్టు ఒక్క శ్లోకంలో ఎన్ని రహస్యాలు పెట్టాడండి, ఉపనిషత్తు మొదలుకొని. అందుకే ఈ శ్లోకాన్ని మరొక్కసారి చదువుకుందాం. బ్రహ్మాండం యస్య దేహం రవిజదిశి పదో వక్త్రబృందాన్యుదిచ్యాం తద్వైరాజాంతరంగే విలసతి హృదయాంభోరుహే దక్షిణాగ్రే మధ్యే సమ్మేళనాక్షే మునివర మనసా భావితే యంత్రరాజ్యే యచ్ఛక్త్యా నృత్యతి ఈశః తమపి నటపతిం కుంచితాంఘ్రిం భజేహం. తమపి నటపతిం కుంచితాంఘ్రిం భజేహం. అక్కడ శక్తితో కలిసి ఎవడు నృత్యం చేస్తున్నాడో, యశక్త్యా నృత్యతి, ఎవడి శక్తితో కలిసి నృత్యం చేస్తున్నాడో, తమపి నటపతిం, ఆ నటపతిని కూడా. ఏమిటండి ఇది రహస్యం? అసలే కొంత అర్థమే కొంత అర్థమే కాదు. మన కూడా ఏంటి ఇక్కడ నొక్కిపెట్టి అంటే అక్కడ నృత్యం చేసిన నటరాజుని మేము విగ్రహంగా కూడా దర్శిస్తూ నమస్కరిస్తున్నామని అపి అనే శబ్దంలో ఉన్నటువంటి అర్థం ఇది ఇక్కడ. అందుకే తమపి నటపతిం కుంచితాంఘ్రిం భజే. ఒక్క శ్లోకంతోనే అనుభూతి ఇచ్చేసాడు. నీకు రెండో శ్లోకంకి వెళ్ళగలమా?
మొత్తం మీద ఇప్పుడు మనకు ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు? మొత్తం కనక సభలో గడిపే చిత్సభ మొత్తం చూపించి చిత్సభలో దక్షిణాగ్రం వైపు తెర తెరిపించి లోపల ఉన్న యంత్రం కూడా చూపించాడు. ఇంకా మీకు అక్కడ చూస్తే మారేడు దళాలు కనబడతాయి, ఇక్కడ యంత్రం కూడా కనబడింది. చెప్పండి, అందుకే డీటెయిల్డ్ చిత్సభ ఇక్కడే కనబడుతుంది. సమ్మేళనాఖ్య యంత్రే. అయితే ఉమాపతి ఇది ఇమాజిన్ చేసి రాసినది కాదు, దీనికి ప్రమాణాలు మీకు ఇప్పుడు చూపించడం సిద్ధం. చిదంబర మహాత్మ్యంలో చెప్తున్న విషయం ఇది. ఇది స్వయంగా శివుడు పతంజలితో చెప్తున్న వాక్యం. భూతలంచ శరీరంచ సమప్రోక్తం మహామతే. మహామతే అంటే అర్థం ఏంటి? గొప్ప బుద్ధి ఉన్నవాడా అంటే గొప్ప బుద్ధి ఉంటే కానీ అర్థం కాని సబ్జెక్టు కనుక గొప్ప బుద్ధి ఉన్నవాడివి కనుక నీకు చెప్తున్నాను నాయనా అని చెప్పాడు. ఎవరితో? 1000 పడగల ఆదిశేషమైన పతంజలితో చెప్తున్నాడు ఇక్కడ. మహామతే భూతలంచ శరీరంచ సమం. ఏమి సంస్కృతి అండి భారతీయ సంస్కృతి! నువ్వు విశ్వం ఒక్కటే, అది అంతో ఇక్కడంతే, అక్కడ మ్యాక్రో ఇక్కడ మైక్రో అంతే. అదే భూతలం. కానీ భూతలంచ శరీరంచ సమం ప్రోక్తే మహామతే. అయితే ఈ శరీరంలో ఇడా పింగళ నాడులు ఉంటాయి, తెలుసు కదా. ఇడా పింగళ నాడి అంటే మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు వెళ్ళేవి ఇడా పింగళలు. అక్కడ వరకే ప్రయాణం వాటికి. సుషుమ్న మాత్రం ఇక్కడి దాకా వెళుతుంది. ఇడా పింగళ సుషుమ్నలు. అలాగ భూమికి కూడా ఇడా పింగళాలు ఉండాలి కదా. అయితే మీరు భరతవర్షం గురించి మాట్లాడుతున్నాం. సమస్త భూమి అప్పుడు జ్ఞానం లేదండి మన ఋషులకి, అందుకే భూమి అంటే ఇదే అనుకున్నారని అప్పుడు వ్యాఖ్యాతలు రెడీ అయిపోవచ్చు. అరే అంతరిక్షంలో కాస్మోస్ గురించి నక్షత్రాన్ని రూపం అశ్వినం వ్యాప్తం అని చెప్పిన మహానుభావులకు తెలియదా? ఎందుకు చెప్పుకున్న భూమికి సారమైనటువంటి భరతవర్షంలోనూ మాట్లాడాలి. అంటే అర్థం భూమికి సారమైన కొండలిని శక్తి ప్రసరణ కేంద్రమే భారతదేశం. అందుకే ఈ దేశంలో తపస్సుకు అంత ప్రాధాన్యం ఇచ్చారు. అంటే ఈ దేశంలో పుట్టారు కనుక కాదు, ఎంత గొప్పదని తెలుసుకున్నారు కనుక. కనుక ఇక్కడ చేసిన సాధనకే ఎక్కువ ఫలితం ఎందుకు చెప్పారు తెలుసు కదా. ఇక్కడ అంటే భరతవర్షం, ఆసేతు శీతాచలం, అది గుర్తుపెట్టుకోవాలి. ఇందులో అనేక మంది ఇప్పుడు కొత్త కొత్త పోకడలో ఉన్నటువంటి మన హిస్టరీలు చదివిన వాళ్ళు ఉంటారు కనుక, అదే నిజం అనుకునే వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళ కళ్ళు తెరిపించే వాక్యాలు కొన్ని వేల సంవత్సరాల క్రితం రచింపబడిన గ్రంథంలో ఉన్నాయి. ఆశ్చర్యం. ఇడాతస్య మహానాడి. ఇడానాడి ఎడం వైపు ఉంటుంది. ఇది చంద్ర సంబంధ నాడి. ఇది ఎక్కడుంటుందంటే లంకా ప్రాప్నోతి సంతతం. ఇడానాడి గమనం క్రింది నుంచి పైకి, పింగళానాడి గమనం పైనుంచి క్రిందికి. ఈ రెండిట్లో ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తూ ఉంటాం మనం. ఆ చేస్తున్న దాన్ని సుషుమ్నతో పట్టుకోగలగాలి. క్రమంగా సుషుమ్నలో ఈ రెండు ఐక్యమై సుషుమ్న ద్వారానే ప్రధానంగా వెళ్ళి, అది ఏకనాడి, అది ముఖ్య ప్రాణం, అక్కడే ప్రసరిస్తుంటుంది. ఇది రహస్యం. నీకు ఎలా ఉన్నాయో భూమికి అలాగుంటాయి, తెలుసుకో ఇక్కడ. అలా ఉన్నప్పుడు ఇడాతస్య మహానాడి లంకాం ప్రాప్నోతి. లంక అని చెప్పబడే దాని యందు ఇడానాడి వ్యాపిస్తే ఆద్యాతు పింగళానామ హిమవంతముపాశ్రిత, లేదా అన్యాతు పింగళన్నామ హిమవంతముపాశ్రిత. మరొకటి ఈ పింగళ నాడి, ఇది హిమవంతుని వైపు వెళ్తుంది. కానీ ఎడానాడి గమనం క్రిందికి గనక శ్రీలంక చూపించాడు లంక. పింగళానాడి గమనం ఊర్ధ్వం వైపు తీసుకువెళుతూ హిమవంతముపాశ్రిత అన్నాడు, హిమవంతునికి చేరుకుంటుంది. తయోర్మధ్యే గతాయాచ సుషుమ్నేతి ప్రకీర్తిత. ఈ రెండిటి మధ్య సుషుమ్న అనే నాడి ప్రసరిస్తున్నది భూమికి. ఆ సుషుమ్న నాడి ఎటువైపు వెళుతుందో చూడాలి. అది సరిగ్గా ఎటువైపు విస్తరిస్తుందో చెప్తున్నాడు ఇక్కడ. భూతలస్య అతి విస్తార శోభన పురుషాకృతే. అతి విస్తారమైన ఈ భూమిని ఒక పురుషాకృతిగా భావిస్తే మూర్ధిని శ్రీపర్వత ప్రోక్త. ఇదొక రహస్యం. అది మూర్ధస్థానం శ్రీశైలం అని చెప్పబడుతుంది అన్నాడు ఇక్కడ. శీర్షంబుపైనున్న శ్రీశైల తీర్థంబు మల్లికార్జున దేవు మనికి పట్టు అంటాడు శ్రీనాథ మహాకవి. అయితే ఇందాక మీరు జాగ్రత్తగా పింగళానాడి హిమవంతానికి వెళ్తుందన్నాడు. మరి శీర్షస్థానం అంటే సహస్రారం కదా, మరి హిమవంతం అంటే అక్కడ కైలాసం. మరి అది స్థిరస్య మహాస్థానం కైలాస శిఖరాహ్వయం అని మళ్ళీ వాక్యం చెప్పాడు. మరి మూర్ధస్థానం అంటే శ్రీశైలం మూర్ధస్థానం. మూర్ధం వేరు, శిరస్సు వేరు. మూర్ధం అంటే తల ప్రారంభమే చోటు, శిరస్సు అంటే నడిమి భాగం. కానీ కైలాసం సహస్రారం అన్నారు, మూర్ధస్థానం శ్రీశైలం అన్నారు. అంటే మీరు అనుకుంటున్న మనం మ్యాప్ గీస్తే శ్రీశైలం ఇక్కడుంది, హిమాలయాలు అక్కడున్నాయి, ఇది ఎలా అవుతుందండి అని మళ్ళీ ప్రయాగ ఇక్కడ మరెక్కడ ఉందని చెప్తాడు. మన మ్యాప్ గీత ప్రకారంగా తప్పు వస్తుంది. నేను చెప్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాప్ ఇది, ఆ మ్యాప్ కాదు. ఇక్కడ ఆ ఎనర్జీ ఫ్లో బట్టి చెప్పిన స్థానములు ఇవి. అంతేగాని దీన్ని బట్టి గీసి ఒక ఆయన మనిషిని కోసాను కానీ నాకు చక్రాలు కనబడలేదు అన్నాడు ఒక ఆయన. షట్చక్రాలు మనిషిని సర్జరీ చేశాను కానీ నాకు మూలాధార స్వాధిష్టానం కనబడలేదు కానీ తప్పు అని రాశాడు. ఒక రాగితే కట్ చేశాడు, కరెంటు కనబడలేదు అన్నాడు.
రాగితీగ కరెంటా, వెన్నుముక కుండలినియా? అది శక్తి. శక్తి నీకు కనబడుతుందా? కనబడితే శక్తి అవుతుందా? కనుక ఈ అజ్ఞానం పక్కన పెడదాం. మొత్తానికి ఇవి శక్తి కేంద్రములు. అంటే శ్రీశైలం ఎంత ఉత్కృష్టమో చూడండి, దాని స్థానం అక్కడ చెప్పారు, మూర్ధస్థానం. అందుకే మూర్ధిని శ్రీపర్వత ప్రోక్త, ఫాలే కేదార పర్వత. ఫాలభాగం అంటే ఆజ్ఞాచక్రం నుంచి పైకి వెళుతున్న భాగాల్లో ఈ ఫాలభాగమంతా కేదారం, మూర్ధస్థానం శ్రీశైలం, సహస్రస్థానం చివరికి చెప్తాడు. శిరస్యస్య మహాస్థానం కైలాస్యకరాహ్వయం అయింది కదా ఇప్పటి వరకు. ఇందులో ప్రాప్నోతి సంతతం తస్య మధ్యం తిల్లవనస్య సా, మొత్తం వెళుతున్నటువంటి దీనికి మధ్యస్థానం తిల్లవనం. తిల్లవనం అంటే ఇప్పుడు మనం ఉన్న చోటు, ఇదంతా తిల్లవనం. ఇది మధ్యస్థానం. మధ్యస్థానం అంటే హృదయస్థానం చెప్తున్నాడు. స్మృత, ఇక వారణాసి ఎక్కడుంది? స్మృత వారాణసి శేష భురుమధ్యే పుణ్యవాహిని. భురుమధ్య క్షేత్రం పుణ్యవాహిని అయినటువంటి వారాణసి ఉంది. కుచక్ స్థానే కురుక్షేత్రం, వక్షస్థలము కురుక్షేత్ర స్థానం. ప్రయాగో నాభిసన్నితం, ప్రయాగ నాభిలో ఉన్నది. చిదంబరం తు హృన్మధ్యం, చిదంబరం హృన్మధ్యంలో ఉంది. దానికి మరొక వైపు ఆధార కమలాలయ, కమలాలయం అనేది కూడా అక్కడికి సమీపంలో ఉంటుంది ఇక్కడ. అందుకే ఇక్కడ నుంచి మన తిరువారూరు కూడా వెళుతుంటాం కదా, కమలాలయ. దీనికి ఇది ఆధారంగా ఉంటుంది. దానిపైన ఇది మధ్య భాగంలో కనబడుతుంది, హృదయస్థానం. కనుక చిదంబరం ఏమైంది? హృదయస్థానమైంది. స్థానే మే తత్పరిత్యజ్య పరస్థానాన యో వ్రజేత్ పాణిస్థం సమహారత్యం త్యక్త్వా కాచం విమార్గతే. నేను చెప్పిన ఈ స్థానములు అంటే ఇందాక చెప్పిన మూర్ధిని శ్రీశైలం నుంచి వరుసగా ప్రయాగని, కేదారమని, కాశీ అని ఇవన్నీ వివరించారు కదా, కేదారమని. ఈ స్థానాలు విడిచిపెట్టి ఇంకెక్కడికి వెళ్ళినా రత్నాన్ని విడిచిపెట్టి గాజు ముక్కల్ని పట్టుకున్నట్టే సుమా అన్నాడు ఇక్కడ. అంటే అర్థం, ఇవి భూకుండలిని ప్రసార కేంద్రములు. భూకుండలిని ప్రసార కేంద్రములు. కానీ అక్కడ సాధన చేయి, అక్కడ తరించిపోతావు. అందుకే మనకు ఆ క్షేత్రములను భారతదేశంలో పుట్టడం మనం చూసిన అదృష్టం. ఇదే సమయంలో ఇంకొక రహస్యం తెలుసుకోవాలి. మనకు చరిత్రలో ఎంత తప్పు చేశారంటే, ద్రావిడులు అంటే దక్షిణాచ్యులు, అటు ఆర్యులు అంటే ఉత్తరాది వారు. అది వేరు, ఇది వేరు. ఆర్యులు దండయాత్రలు చేసి వచ్చారు. రాముడు ఆర్యులకు ప్రతీక, రావణాసురుడు ద్రవిడులకు ప్రతీక. ఎప్పుడు ఈ తప్పుడు వార్తలే మనకి హిస్టరీలో రాసి ఇవి పట్టుకుని హిందూ మతాన్ని విమర్శిస్తూ ఇప్పటికీ ద్రవిడ దేశంలో హిందూ మతం మీద ద్వేషం ఏర్పడేట్టు తయారు చేశారు. వాళ్ళే రకరకాల పార్టీలుగా ఏలుతున్నారు. ఇది అబద్ధ ప్రచారం, బ్రిటిష్ వాడు చేసిన అసత్యం ఇది. ఇక్కడ ఆ అసత్యం పట్టుకుని ఆర్య ద్రావిడ సిద్ధాంతం తెచ్చి ఇప్పటికీ అజ్ఞానంలో ఉన్నారండి. ఎన్నో ప్రవచనాలను చెప్పాను, కానీ అజ్ఞానం కూడా అలాగే ఉంది. నేను చూస్తూనే ఉన్నాను. ఎంతో చదువుకున్న పెద్దవాళ్ళు కూడా ఆర్యులు ద్రావిడులపై దండయాత్ర చేశారండి, హిస్టరీలో చదివేవంటే తమను మదనం. ఏం చదివారు? తప్పుడు చరిత్ర. వాళ్ళు మనల్ని అవమానించడం కోసం రాసిన చరిత్ర కూడా ఇప్పటికీ వేలాడుతున్నారు. ఆ తప్పుడు చరిత్రను రీసెర్చ్ చేసి ఇప్పుడు మేధావులు విదేశస్తులే చెప్పినా ఇప్పటికీ మన హిస్టరీ టెక్స్ట్ బుక్లు దిద్దుకోలేదండి. దిద్దుకుంటే సాఫ్రనైజేషన్ గొడవ పెట్టడానికి నాస్తిక మోక కూర్చుంటారు. అప్పుడు 2 రాక్షసులు ఉండేవారు, ఇప్పుడు 3 రాక్షసులు తయారయ్యారు హిందూ మతానికి. ఒకరు తెలిసిన వాళ్ళే 2, ఎప్పుడు హిందూ మతాన్ని నాశనం చేయాలి, వాళ్ళ మతం వ్యాప్తి చేయాలి వాళ్ళు 2. మూడో ఒకడు ఉన్నాడు, వాడికి పేరు ఉండదు, వాడు ఏ పేరైనా పెట్టుకుంటాడు. ఇప్పుడు ఇది లిబరల్స్, ఇంకోసారి వెస్ట్, వాళ్ళు వామపక్షం లెఫ్టిస్ట్. ఇంకో పేరు కూడా వాడికి ఉండేది ఆ రోజుల్లో, ఎందుకు చెప్పడం మీకు తెలుసు, వాళ్ళకి పార్టీ పేరు. 3 పేర్లతో ఉంటారు. వాళ్ళు 3 రకం రాక్షసులు. వీళ్ళు ఈ తప్పుడు చరిత్రని స్వతంత్రం వచ్చిన తర్వాత భుజాలకు ఎత్తుకున్నారు. పైగా స్వాతంత్రం వచ్చిన వెంటనే విదేశీ దాసులే నాయకులయ్యారు. నాయకులే ఏం చేశారంటే, ఈ దేశం మీద గౌరవం లేని వాడు, ఈ దేశం మీద గౌరవం లేని దేశాన్ని నాశనం చేయాలనుకునే వాళ్ళకి హిస్టరీ రాయమని ఇచ్చాడు. వాళ్ళు చేసిన తప్పుడు చరిత్ర ఇక్కడున్న 70 ఏళ్ళు 80 ఏళ్ళు వాళ్ళందరూ చదువుకుంటున్నారు. నేను కూడా అదే చదివాను, మనందరం అదే చదివాం. నేను ఇవాళ వచ్చి తప్పండి అంటే ఒప్పుకునే పెద్దలు ఎవరు లేరు ఇక్కడ. ఎందుకంటే మనం ఇవి పురాణాలు వినేస్తుంటాం, దేవుడు దండం పెడుతుంటాం, కానీ ఇలాగే ఆలోచిస్తుంటాం. అది వచ్చింది ప్రారంధం అండి. కానీ అసలు హిస్టరీ ఎప్పుడు తెలుసుకుంటామో దానికోసం ప్రయత్నిస్తున్నారు, కానీ పొసగనివ్వట్లేదే. అలాంటి వాడిని మళ్ళీ రానివ్వమే మనం వచ్చింది బాధ, బాగు చేద్దామంటే. ఎందుకంటే హిందువులు కులాల పేరుతో విడిపోతారు కానీ మతం కోసం కలుస్తారండి. ఇది వాళ్ళు బాగా కనిపెట్టుకుని ఇంకా ధర్మాన్ని దెబ్బతీస్తున్నారు. ఎంత బాధాకరమైన అంశం ఇక్కడ. ఇక్కడ మీరు విని మారిపోతారని చెప్పట్లేదు, నటరాజు నా మొర విని ప్రజలు బుద్ధి మారుస్తాడని ఆశ. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం, ఎంత వేదనాభరితమైన పరిస్థితి ఇది. అంటే ద్రావిడులందరూ వాళ్ళు వేరుట, వీళ్ళు వైదిక మతస్థులు కారు, ఆర్యులు వైదిక మతస్థులు. వాళ్ళు వచ్చి దండయాత్ర చేశారట.
ఈ మాట వీళ్ళు రాయక ముందు ఇంకా ప్రాచీనంలోనే ఇక్కడ తమిళనాడులో వాళ్ళు కాశీ గురించి హిమాలయాల గురించి వర్ణించి విశ్వనాథుడి స్థానం అది. ఇక్కడ వాళ్ళు కూడా శివుడు ఎక్కడ ఉంటాడే కైలాసం అనే వర్ణించేవారు. ఇప్పుడు చెప్పండి ఎక్కడ వాడు? ఆర్యద్రావిళ్ళు వేరా? శివుడు ద్రవిడ దేవుడట. శివుడు ద్రవిడ దేవుడైతే హిమాలయాల్లో, కేదారంలో, కాశీలో ఎక్కడి నుంచి వచ్చారండి? ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళందరూ? గణపతి ద్రవిడ దేవుడట, అవి ఆర్యదేవుడట. ఇలా వాళ్ళు రాసేయడం మనం చదివడమే. వేదముల్లో శివుడి గురించి అంత ఉంది. ఇది ఆలోచించండి. ఇక్కడ స్పష్టంగా అక్కడ వాడే. లేకపోతే హిమాలయాల్లో సహస్రారం ఉంది, శ్రీలంకలో ఇక్కడ ఈడానాడు ఉన్నది అని చెప్పినప్పుడు భారతదేశం అంతా ఒకటే అనే దృష్టి అప్పటికే భారతదేశానికి ఉంది. వీడెవడు చెప్పక్కర్లేదు. ఎప్పుడు ఇది అఖండ భారతమే. కానీ ఇప్పుడు మళ్ళీ మా దక్షిణ భాగం వేరు చేసి ఇచ్చేయని దుర్మార్గులు ఉన్నారు కనుక అంతే కదా. జాతీయ గీతం పాడడానికి కూడా వెనకాడే పాపాత్ములు నాయకులుగా ఉన్నారండి ఈ రాష్ట్రాల్లో. నాకంటే మీకే సోషల్ మీడియా చూస్తున్నారో బాగా తెలుసు. వాళ్ళు జనవరి 26ని వ్యతిరేకిస్తారు, అదే జాతీయ గీతాన్ని వ్యతిరేకిస్తారు. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా ఇవన్నీ చెప్పిన ఉచ్చల జలధిరంగా వరకు కూడా భారతదేశం ఒకటే అనే భావం ఇప్పుడు స్వాతంత్ర పోరాటం వల్ల రాలేదు, ఇప్పుడు చరిత్ర వల్ల రాలేదు. యుగ యుగాలుగా భరతవర్షే భరతఖండే ఒకటే. తెలుసుకోండి. ఆ వాక్యం నేను చెప్పడానికి ఎంత ఆవేశానికి కారణం ఈ శ్లోకం, మరొకటి కాదు. ఈ శ్లోకాలు శివుడు చెప్తున్నాడు కనుక భూమి అంతా కలిసి ఇలా ఉంటే తిల్లవనం మధ్యలో ఉంటుంది. తన్మధ్యే విపులే దివ్యే విమలే బ్రహ్మ సన్నిభే. అలాంటి తిల్లవనం మధ్యలో బ్రహ్మ సన్నిభే. బ్రహ్మ సన్నిభే అంటే ప్రబ్రహ్మముగా ప్రకాశిస్తున్నటువంటి అస్థిలింగం. అలాంటి చోట అస్థిలింగం మహచ్చేష. ఓ మహాశేషుడా, ఆదిశేష, పతంజలి. అస్థిలింగం శ్రీ మూలస్థాన నామకం. మూలస్థానం అని మూలనాథుడనే పేరుతో లింగమున్నది. తస్య దక్షిణ భాగేతు, దానికి దక్షిణ భాగంలో నాతిదూరే అంటే మూలనాథుడికి దక్షిణం వైపు, దానికి దక్షిణం వైపు ఎక్కువ దూరం కాదులే అన్నాడు. ఎక్కువ దూరం కాదు. అంబరాక్ష సభ కాచిదస్తి. అక్కడ అంబరం అనే పేరుతో సభ ఉన్నది. అది సర్వశుభాశ్రయం, అన్ని శుభాలకి నెలవైనది. అది అభంగురం. అభంగురం అంటే ఏ లోపము లేనటువంటిది. అహం తస్యాం కరోమి ఆనంద తాండవం. అక్కడే నేను ఆనంద తాండవాన్ని చేస్తాను అని చెప్పాడు. ఇక్కడ ఎంత చక్కగా తిల్లవనం. తిల్లవనంలో బ్రహ్మకేంద్రం. ఆ బ్రహ్మకేంద్రంలో దక్షిణం వైపు చిత్సభ. ఆ చిత్సభలో దక్షిణం కొనలో యంత్రం. ఆ యంత్రంలో నేను నాట్యం చేస్తానని చెప్పాడు కదా. ఆయన చెప్పాడు కానీ అందరూ చూడగలరా? అందుకే మునివర మనసా యంత్రరాజే భావితే యంత్రరాజే అని నమస్కారం చేసి ఎంతవరకు విరాట్ పురుష హృదయంగా చెప్పాం కదా. భూమికి కూడా ఇదే హృదయం అని 2వ శ్లోకంలో చెప్తున్నారు. భూమి ఎంత విస్తారం ఉంటుంది అంటే అప్పటి లెక్కల ప్రకారం 50 కోట్ల యోజనాల దూరము అన్నారు. అంటే యోజనం అంటే సుమారు 10 మైళ్ళు. ఇది లెక్క కట్టుకు చూస్తే 50 కోటి సంఖ్య. 2వ శ్లోకం 50 కోటి సంఖ్య పరిమిత ధరణి శ్రీ విరాడాక్షధాత్రో ఏకస్వాంతాబ్జ భిత్తి స్థిత కనక మహాయంత్రరాట్ కర్ణికాయాం రుచ్యంతం చిత్సభేశం త్రిశుభిరపి సదాశక్తిభిస్సేవితాంఘ్రిం నాదాంతే భాసమానం నవవిధ నటనం కుంచితాంఘ్రిం భజేహం. నాదాంతే భాసమానం నవవిధ నటనం కుంచితాంఘ్రిం భజేహం. ఇవన్నీ ఒక్కొక్క టర్మ్ అండి. ఆగమశాస్త్ర పారిభాషిక పదాలు ఇవి. అంత క్లియర్గా విడిపోవు. నిఘంటువులు దగ్గర పెట్టుకుని మీనింగ్స్తో చూడలేం. మొదలేం చెప్పాడు? 50 కోటి సంఖ్యా పరిమిత ధరణి. 50 కోట్ల యోజనాల పరిమితి గల భూమి యందు శ్రీ విరాడాక్షదాత్రో, విరాట్ పురుషుడని చెప్పబడుతున్న భూమి యందు, అంటే విరాట్ పురుషుడు మరొక రూపముగా ఉన్న భూమి యందు విరాడాక్ష దాత్రోహో ఏకస్వాంతాబ్జ. ఏకస్వాంతాబ్జ విరాట్ పురుషుడు, ఈ భూమి యందున్న విరాట్ పురుషుని యొక్క ఏకస్వాంత అబ్జ, ఆ ఏకమైన హృదయమనే పద్మమునందు భిత్తి గోడపై కనక మహాయంతరాట్ స్వర్ణమయమైన యంతరాట్, యంతరాజం అనేది కర్ణికాయాం దాని నడుమునందు, అంటే బిందుమండల వాసిని ఆ బిందువునందు. దీనికి అరుణాచల పంచరత్నం రమణుల వారు చెప్తారండి. అహమహమితి హృదయే నృత్యం కరోతి భో. స్వామిన్ అంటాడు ఇక్కడ, నువ్వు నాట్యం చేస్తుంటావయ్యా అన్నాడు. అరుణాచలేశ్వరుని అన్నాడు, నటరాజుని అన్నాడు. ఆయన డ్యాన్స్ చేసే నటరాజానండి.
ఎక్కడ నాట్యం చేస్తావంటే హృదయమునందు అహమహమితి. నీ డ్యాన్స్ ఎలా ఉంటుందంటే పల్సేషన్. డ్యాన్స్ అంటే స్పందన, డబడబడి స్పందన శరీరంలో అంతా ఉంటుంది, కానీ హృదయంలో ఒక స్పందన ఉంటుందట. ఆ స్పందన రూపంలో నాట్యం చేస్తామన్నాడు. అసలు నట అంటే స్పందన అర్థం. నటధాతో స్పందనార్థే. నట అంటే స్పందన. హృదయంలో నాట్యం చేస్తున్నట్టు. హృదయంలో ఉన్నాడు కదా, ఉన్నాడు కనుక సత్. ఉన్నాడంటే ఊరికే ఉన్నాడు మట్టి ముద్దలాగా, చైతన్యంగా స్ఫురిస్తున్నాడు. సత్తా స్ఫురత్త. స్ఫురణ ఎలా ఉంది? అహం అహం ఇది. కానీ అహం 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 అని పలిచేసింట. అలా అహం 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 అంటూ హృదయంలో నాట్యం చేస్తున్న స్వామి అన్నారు ఇక్కడ. కానీ హృదయ మధ్యలో బిందు వికసనమే అహమిత్యేవ విభావయే భవానీ సోహం భావేన పూజయేత్. ఇది రహస్యం అండి ఇక్కడ. కానీ అన్నీ మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తున్నాయి. సోహం భావాన్ని పూజయేత్. కానీ హృదయ పద్మమునందు కర్ణికాయాం, మన హృదయ పద్మం ఇక్కడేంటి? యంత్రరాజే కర్ణికాయాం. అది ఎక్కడున్నది? 50 కోట్ల యోజనాల పరిధిన భూమి అనబడే విరాట్ పురుషుని యొక్క అంతరంగ స్థానమైనటువంటి దభ్రసభలో అక్కడ భిత్తి యందు స్వర్ణమయమైన యంత్రము యొక్క కర్ణిక యందు నృత్యం చేస్తున్న చిత్సభేశం. చిత్సభా ఈశ. చిత్సభకి ఈశ్వరుడు తిసృభిరపి సదా శక్తిభి సేవితాంగ్రిం. 3 శక్తులతో సేవించబడుతున్నాడు. 3 శక్తులు స్వామిని సేవిస్తుంటాయి. అసలు శక్తి అంటే నిన్ను గుర్తుందా చెప్పాను, అన్ని శక్తులకి మూలమైన శక్తి ఏది? ఏమండి ఇంత చెప్తే ఎందరేనండి? వీళ్ళకి పురుష సూక్తాలు మంత్రపుష్పాలు ఎన్ని చెప్పినా ఎప్పటికప్పుడు నిత్యనూతనం అయితే ఏమిటి? అసలు శక్తి చిచ్చక్తి. అదే ఎప్పుడూ ఒకటే. సృష్టి యందు ప్రవర్తించడం 3 శక్తులు అవుతుంది. ఇచ్ఛ, జ్ఞాన, క్రియ. చిచ్చక్తి చిదంబరము. అక్కడ 3 శక్తులతో ఆడుకుంటాడు ఆయన. ఆడితే 3 శక్తులు. ఆట లేకుంటే చిచ్చక్తే. ఆటలో కూడా చిచ్చక్తే. ఆ చిచ్చక్తి 3 రూపాలైంది. ఇచ్ఛా, జ్ఞాన, క్రియ. కానీ చిచ్చక్తితో ఉన్న శివుడు నాట్యం చేస్తున్నప్పుడు తిసృభిరపి సదాశక్తిభి సేవితాంఘ్రిం. 3 శక్తులతో సేవించబడుతున్నాడు అన్నారు. ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు. ముందు దీని గురించి చూద్దాం. ఈ 3 శక్తులు ఎక్కడున్నాయి? ఈ క్షేత్రంలో ఇది చిచ్చక్తి క్షేత్రమే, కానీ అమ్మవారు 3 రూపాలతో ఉన్నారట. ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు. ఇక్కడ ప్రస్తుతం ఉన్న వ్యవహారం ప్రకారంగా ఒకటి ఉన్నది. కానీ రామలింగ దీక్షితార్ అనొక దీక్షితులు చాలా కాలం క్రితం 3 శక్తుల గురించి రాశారు. దాన్ని బేస్ చేసుకుని డేవిడ్ స్మిత్ చక్కగా వివరించారు. ఇది ఇప్పుడు కొన్న వ్యవహారానికి దానికి భేదం ఉంది, ఒప్పుకుంటాం. అమ్మవారి పక్కన అవును శివుడు నటరాజుగా ఉన్నాడు కదా, నటరాజు పక్కన ఉన్నటువంటి శక్తి ఇచ్ఛాశక్తి అని. మన శివకామసుందరి మందిరం వేరే ఉంది, అక్కడున్న ఆవిడ జ్ఞానశక్తి అని. క్రియాశక్తి అక్కడున్న దుర్గాదేవిలో ఉంది అని రామలింగ దీక్షితుల వారు వర్ణించారు. కానీ ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే నటరాజు పక్కన క్రియాశక్తి ఉందని. సమీపంలో పళ్ళేరం అక్కడున్నది ఇచ్ఛాశక్తి అని. జ్ఞానశక్తి మాత్రం మన మహాత్రిపుర సుందరి అయినటువంటి శివకామసుందరి అక్కడ మాత్రం డిఫర్ అవ్వలే. ఇక్కడ కొంచెం ఇచ్ఛా క్రియాశక్తులు తారుమారయ్యాయి. ఏమైనా కూడా 3 శక్తులు ఇక్కడ ఉన్నాయి. ఈ అభిప్రాయము రెండూ ఉన్నాయి. మొత్తం అమ్మవారు మూడు చోట్ల ఉన్నది. ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తి స్వరూపంగా ఉంది. అది తిసృభిరపి అనే మాటలు ఇంత రహస్యం ఉంది. దీన్ని బట్టి ఉమాపతి శివాచార్యులు ఏమిటండి ఆ రచన. తర్వాత చెప్తున్నాడు, ఇలా నాట్యం చేస్తున్నవాడు ఎక్కడున్నాడు? నాదాంతే భాసమానం. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా నాదము యొక్క అంతమునందు ప్రకాశించేవాడు. నాదము యొక్క అంతం. నాదం ఒకటి తెలిస్తే కదా నాదాంతం తెలియడానికి. వినబడే నాదం వేరండి. వినబడే వాటిని నాదం అనక్కర్లే, శబ్దం అనొచ్చు. దానికి మూలం నాదం. వినబడే నాదం అంటే అకార ఉకార మకారాలు అంటే అన్ని నాదాల కంటే గొప్పది ఓంకారం. అన్ని నాదములే మాట్లాడుతున్నప్పుడు శబ్దము నాదమే. పక్షి కోత కూడా నాదమే. నేను చప్పుడు చేస్తే అది నాదమే, శబ్దమే. ఎన్నో శబ్దాలు, అన్ని శబ్దాలు మీరు వినగలరు, చెప్తే అర్థం చేసుకోగలరు. కానీ ఈ శబ్దములన్నీ ఎక్కడికి అంతమవుతాయి? ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడ అంతమవుతాయి, అంతే కదా. అది మీరు పరిశీలిస్తే అసలు ఓం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? లోపల ఒక చిచ్చక్తి వల్ల వచ్చింది కదా. కనుక మళ్ళీ ఓం ఎక్కడికి లీనమవుతుంది? ఓం మనగారు ఎక్కడికి వెళ్ళిపోతుంది? చిచ్చక్తిలోకి వెళ్ళి చిచ్చక్తి నుంచి వచ్చి చిచ్చక్తిలో లీనమవుతుంది. కానీ చిచ్చక్తి నీకు ఎప్పుడు తెలుస్తుంది ఉన్నట్టు? ఆ ఓం సాధన చేస్తే అది ఎక్కడ లయమవుతుందో గమనిస్తే చిచ్చక్తిని పట్టుకుంటాం. కనుక నాదం అక్కడికి వెళ్ళి అంతమైపోతుంది. అంతం అంటే లయమైపోతుంది, అక్కడికి మిగలదు నాదం. ఇది తెలియాలంటే మళ్ళీ యోగశాస్త్రంలో చూస్తే మనకి అకార ఉకార మకారముల స్థానములు మూలాధారం, అనాహతం, ఆజ్ఞాచక్రం. ఇవి అకార ఉకార మకారములు. ఇక్కడి వరకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇవి పంచభూతాలు మనశ్చక్రం కనుక ప్రతివాడికి ఎక్స్పీరియన్స్లో ఉంది.
ఫిజికల్ వరల్డ్లో. కానీ ఓం అందరికీ ఫిజికల్గా అర్థమవుతుంది. అకారం ఉకార మకారాల వరకు మీరు అనగలరు. లోపల ఉమ్మనప్పుడు ఎక్కడికి వెళుతుందో పట్టుకోలేం, కానీ ఉంది అది సూక్ష్మంగా వెళుతుంది. అక్కడి నుంచి అక్కడ చివరి వరకు వెళ్ళేటప్పుడు, చిచ్చక్తి వెళ్ళేటప్పుడు దానిలో మధ్యలో 8 భూమికలు ఉంటాయండి. ఆ భూమికలు క్రమంగా భూమధ్యస్థానం నుంచి శిరస్థానం వరకు ఉంటాయి. ఇక్కడ అవి క్రమంగా వెళుతూ మూర్ధస్థానం దగ్గరకు వచ్చి నాదాంతం అవుతుంది. ఇక్కడ నాదాంతే, అక్కడ నాదం అంతం. నాదాంతం సర్వస్థానం మనోన్మని స్థానంలోకి తీసుకెళ్ళిపోతుంది. మనోన్మని అంటే మనస్సు లయమయ్యే సహస్రాల బిందు స్థానంలోకి వెళ్ళిపోతుంది. ఆ నాదాంతం దగ్గర నుంచి ఇదంతా ఒక చోటు. ఆ మాటకు వస్తే పాలభాగం నుంచి ఇక్కడ అంతా ఒకటే చోటు. కానీ ఇక్కడ దాకా వెళితే నాదాంతమనందు అక్కడ నాదం అంతమైపోయి ఇంకా మనోన్మని దశలో గడుపుతుంది. అక్కడ ఉంటుంది శివశక్తుల సంపూర్ణ తత్వం. అదే శివశక్తి ఐక్యరూపిణి సంపూర్ణ తత్వం. అది ఎక్కడ కనబడుతుంది? ఈ సభలో ఉన్న కర్ణిక మధ్యలో ఉందిట. త్రిశక్తులతో ఆడుకుంటున్నాడు శివశక్తి సమేతుని శివుడి నృత్యం నాదాంతే భాసమానం, నాదం యొక్క అంతమనందు భాషిస్తుంది. ఇదే సమయంలో తిరుమూల నాదరని ఒక మహానుభావుడు ఉన్నాడండి. చాలామంది తెలుసుంటుంది. ఆయన తిరుమంతరం అని పుస్తకం లేదు. తిరుమంత్రం అని అత్యద్భుతమైన గ్రంథం ద్రవిడ భాషలో ఉంది, సామాన్యం కాదు. ఆయన హిమవత్ పర్వత ప్రాంతంలో ఒక సిద్ధపురుషుడు. అగస్త్యుల వారిని దర్శించారు, దక్షిణాభాగ పదానికి వచ్చాడు. ఆ వచ్చినప్పుడు ఒక చోట ఏం జరిగిందంటే, ఒక గోపకుడు ఆవుల్ని తోలుతూ ఉన్నాడు. ఆయనకి ఒక సర్పం కాటు వేసి పడిపోయాడు అక్కడ. అప్పుడు ఆవులన్నీ ఆయన చుట్టూ చేరి దుఃఖిస్తున్నాయి. ఇది చూశాడు ఆ సిద్ధపురుషుడు. అయ్యయ్యోని జాలి వేసింది ఆవులను చూసి. అందుకే ఆయన ఒక చోట శరీరాన్ని విడిచిపెట్టి పరకాయ ప్రవేశం చేసి ఆయన శరీరంలో దూరాడండి. దూరి లేచి ఆవులనంటి వాటి చోట్ల కట్టి మళ్ళీ శరీరం విడిచిపెట్టి అక్కడ వెళ్ళిపోదాం అనుకున్నా దేహం లేదు. ఇప్పుడు ఇంకా శరీరంలో ఉండిపోవాల్సి వచ్చింది. అప్పుడు శివుడు చెప్పాడు, నీ ద్వారా చాలా పనులు చేయించదలుచుకున్నాను ఇక్కడ అని. ఆయన శ్రీమూలనాథుడు అని చెప్తారు ఇక్కడ. ఆయన సిద్ధపురుషుడు. ఆయన తిరుమంతరం అని పుస్తకం రచించాడు. సామాన్యం కాదు, ద్రవిడ భాషలో చాలా లోతుంటుంది. అందులో ఆయన రాస్తాడు, నాదాంత బోధాంత వేదాంత స్వరూపుడు నువ్వు అన్నాడు. ఇది తెలిస్తే నాదాంత బోధాంత వేదాంత. వేదాంతం అంటే చాలామంది తెలుసు, ఎదురు మాట్లాడుతుంటారు ఇక్కడ వేదాంతం. అసలు వేదాంతం అనే మాటగా మనకు అర్థం తెలియదండి. వేదం ఎక్కడ అంతమవుతుందో అది వేదాంతం. వేదాలు ఎంతవరకు పరమాత్మ గురించి చెప్పి ఇంకా పరమాత్మలో ఐక్యమైపోతాయి. వేదం అన్నీ చెప్పగలదు పరమాత్మను తప్ప. మరి పుట్టింది పరమాత్మని చెప్పడానికే. అందుకే వేదం ఏం చెప్పిందని ఇలా అని చెప్పలేమని చెప్పింది వేదం. కానీ వేదం పరమాత్మ గురించి చెప్పి అనుభవైక వేద్యం అని చెప్పి ఎందులో లయమైపోతుందో అది వేద అంతము. ఆ వేదాంతమైన బ్రహ్మ గురించి చెప్పే ఉపనిషత్ భాగానికి వేదాంతం అని పేరు. కానీ వేదం ఎక్కడ అంతమవుతుందో బోధ ఎక్కడ అంతమవుతుందో అన్నాడు. బోధ ఎప్పుడు అంతమవుతుందండి? గురుగారు బోధిస్తున్నారు, మీరు వింటూ ఉన్నారు, అయిపోయింది జీవితం. బోధ అనుభవంలోకి వెళ్ళాలి, లేకపోతే ఎక్కడండి? కనుక బోధ అనుభవంలోకి వెళ్ళిపోవాలి. అంతేగాని ఇవాళ బోధించి మళ్ళీ ఏడాది తర్వాత అవునండి గత ఏడాది చెప్పారు అంటే ఇంతవారం వాడు మర్చిపోయాడు. ఇంకా నయం గత ఏడాది చెప్పారు నేను గుర్తొచ్చింది, సంతోషం. లేకపోతే చెప్పిన ప్రవచనమే ప్రతి ఏడాది చెప్పచ్చు, మాకు కన్వీనియంట్ అది. ఇక్కడ పోనీ గత ఏడాదైనా చెప్పారు అనిపించేలాగా ఉంది కదా, కొంత సంతోషం. నాదం అంతం అనుభవం. ఇది మా రామకృష్ణ పరమహంస భాషలో చెప్పాలంటే, పువ్వు చుట్టూ తిరుగుతున్న తుమ్మిద ఝంకారం చేస్తుంది, లోపల మకరంద ఆస్వాదన మౌనంగా ఉంటుంది. కనుక ఝంకారం ఎక్కడ అంతమైంది? మకరంద అనుభవంలో అంతమైంది. కనుక వేదము నాదము బోధ ఈ మూడు ఎక్కడ అంతమవుతాయో అదే పరమేశ్వరుడు ఆనంద భూమిక, అదే పరమేశ్వరుడు నాట్యం చేసే చోటు, అదే నాదాంతే. ఇంత రహస్యం ఉందండి ఈ పదంలో. నాదాంతే భాసమానం నవవిధ నటనం. అబ్బా ఏమిటయ్యా ఈ మాటలు! భావం తెలిస్తే ఒళ్ళు పులకించిపోదు. 9 రకాలుగా నాట్యం చేసేవాడు అన్నారు ఇక్కడ. 9 రకాల నాట్యం ఏమిటి? మళ్ళీ నాకు సౌందర్యలహరి దిక్కు. నవరస నటనం అందులో రాస్తాడే నవరస నటనం గురించి. నవరసయేవ నటన, నటనే రసమయ్యా అన్నాడు ఇక్కడ. రసమే నటన. అసలు నాట్యంకి పరమావధి రసమే. కొంచెం మీకు అలంకార శాస్త్రం, సాహిత్యం, సంగీతం, నాట్యం తెలిస్తే రసం అని ఒక మాట ఉంది. ఈస్థెటిక్స్. రసం గురించి మాట్లాడాలంటే ఒక మంచి సంగీతం వింటూ ఉంటే కలిపే తాదాత్మ్యం పేరు రసం. ప్రవచనం వింటున్నప్పుడు కలిగే నిద్ర కాదు. సంగీతంలో ఆనుపానులు చేసి స్వరము విన్యాసం అన్నీ తెలిస్తే, అంతకని చెవికి బాగుంది కనుక హాయి అని తల ఊపియడం కాదు. ఎక్కడ ఏ స్వరం, ఏ సంగతి, ఏది గొప్పగా ఉందని సంగీత విద్వాంసులకు తెలుస్తుంది. చిత్రం ఏంటంటే విద్వాంసుడు గొప్పదని విద్వాంసులు అంగీకరించారు, అది బాధ. కానీ శాస్త్రం తెలిసినటువంటి వాడు సంగీతం బాగా పాడుతుంటే మెచ్చుకుంటాడు, అహంకారంతో కాదు తాదాత్మ్యంతో.
ఆ తాదాత్మ్యంతో ఒక అనుభూతి కలిపోతారండి. అనుభూతి రసం అంటారు. ఇది కళలలో రసం. కానీ యోగి పరమాత్మతో తాదాత్మ్యం చెంది ఆనందం అనుభవిస్తాడు. రెండు చోట్ల రసానికి ఆనందానుభూతి అని అర్థం. కానీ ఈ రసం కళల పరంగా చెప్పేది లౌకికం అనడానికి లేదు. లౌకికులందరూ రసానుభూతి పొందలేరు. విశ్వనాథ వారే చెప్తారు, లౌకికుల పొందలేరు, సుష్ఠు రసజ్ఞుడైనా అన్నారు. ఎవడో ఒకడో ఇద్దరో పొందగలరండి. ఒక మంచి మాటలో ఉన్న స్వారస్యాన్ని అందరూ ఆస్వాదించలేరు. మధ్య మధ్యలో లేపుతూ ఉండని చెప్పేవాళ్ళు అసలు ఆస్వాదించలేరు. ఆస్వాదించాలంటే ఎక్కడ యోసగొస్తుందో పట్టుకోగలగాలి. అందరికీ తెలియబడదు. సంగీతంలాగే. అందుకే అది కష్టం. అది బ్రహ్మానందం దగ్గరగా ఉంటుందన్నారు. బ్రహ్మానందం కాదు అది. బ్రహ్మానంద సబ్రహ్మచారి అన్నారు. అందుకే కావ్యానందం అంత గొప్పది. కావ్యానందం అనే పుస్తకాన్ని రచించారు విశ్వనాథ సత్యనారాయణ గారు, అలంకార శాస్త్రం. అది చదివితే తెలుస్తుంది కావ్యంలో ఉన్న ఆనందం. ఒక పదం, ఒక శబ్దం, అందులో ఉన్న అంతరార్థాలు. ఇప్పుడు ఒక శ్లోకం వ్యాఖ్యానిస్తే ఆహా అనిపించింది కదా, ఒకవేళ అనిపిస్తే అది రసానుభూతి. ఇవి రసానుభూతి లౌకికం. కానీ బ్రహ్మానంద రసానుభూతి శాశ్వతం. అది రసమా? లౌకిక రసం కాదు. అది రసముల కంటే గొప్పది కనుక రసానాం రసతమ పరమ పరార్చ రసో వై సహా అని చాందోగ్యోపనిషత్తు దాన్నే రసము అందండి. ఇక్కడ బ్రహ్మానందమే రసం. దాన్ని మించిన రసం మరొకట్లేదు. ఆ రసం కోసం తప్పించిపోతుంటారు ఈ తుమ్మెదులు, యోగులని తుమ్మెదులు. వాళ్ళు పొందుతారు ఆ రసాన్ని. ఆ రసస్వరూపుడు అసలు రసం ఏంటో తెలుసా? శాంతం. అసలు శాంతమైన రసం. కానీ లోకాన్ని నడపాలి కదా. లోకాన్ని నడిపేటప్పుడు లోకాలు అనేక రసాలు ఉన్నాయి. లోకాల్లో నవరసాలు ఉన్నాయి తెలిసి మీరు ఒప్పుకుంటారో లేదో కానీ నవ్వుతూ ఉంటాం కదా అప్పుడప్పుడైనా, అది హాస్యరసం. ఒక వస్తువు చూస్తే ఆసక్తి పుట్టింది, అబ్బాయి ఎంత బాగుందో, దాని అందం చందం చూసాం, ఇది శృంగార రసం. దుఃఖపడుతుంటే ఎవరైనా బాధపడుతుంటే అయ్యో అనిపించింది, కరుణ రసం. ఎవరైనా భయపడితే భయపడ్డారు, భయానక రసం. మీరు భయపడితే ఇంకోటి భయపడ్డాడు, బీభత్స రసం. అవునా లేదా? ఒక చూశారు, వండర్ అండి అన్నారు, అద్భుత రసం. ఎన్నొచ్చే. ఒక వీరుడు వచ్చి ఒక్కొక్కరు కొడుతూ ఉంటే ఆహా ఓహో అనిపించింది, వీరరసం. వాడు కళ్ళు అలా చూపించి కొడుతూ ఉంటే రౌద్రరసం. నేను మీకు తెలియదు కానీ 8 రసాలు చెప్పాను ఇక్కడ. ఆ ధ్యాన స్థితిలో అనుభవించే శాంతరసం. అయితే మన భరతుడు అలంకార శాస్త్రంలో రసాల గురించి మాట్లాడింది మొట్టమొదటి భరతుడు నాట్యశాస్త్రంలో దేంట్లో మాట్లాడాడు? దేంట్లో? నాట్యశాస్త్రంలో మాట్లాడాడు. మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? నటరాజు గురించి. ఇందే అది. కానీ నటరాజులో నవరసాలు ఉంటాయి కదా, డ్యాన్స్ అంటేనే నవరసాలు ఉంటాయి. నటరాజులో నవరసాలు ఉన్నప్పుడు ఈ డ్యాన్సరే నవరసాలు చూపిస్తే ఆ డ్యాన్సర్ చూపించాడు, ఆయన నవరసాలు చూపించాడు. ఆయన నవరసాలు చూపిస్తే ఎలా ఉంటుందో తెలుసా? సృష్టిలో ఏడ్చే ఏడుపులన్నీ కరుణ రసమే, సృష్టిలో నువ్వు చూపించే ఆసక్తులన్నీ శృంగార రసమే, సృష్టిలో నవ్వులన్నీ హాస్యరసమే, సృష్టిలో భయాలన్నీ భయానక రసమే, సృష్టిలో జుగుప్సలన్నీ బీభత్స రసమే, సృష్టిలో ఆశ్చర్యాలన్నీ అద్భుత రసమే, సృష్టిలో కనబడే పరాక్రమాలన్నీ వీరరసమే, సృష్టిలో కనబడే ఉగ్రత్వం అంతా రౌద్రరసమే. కానీ రసాలు అక్కడ ఉన్నాయో లేవో చెప్పండి. ఇక్కడ ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుంటాం, అలా అందరూ ప్రశాంతంగా ఉంటే అంతా శాంతరసమే. కనుక నవరసాలు ఇప్పుడు ఎక్కడున్నాయో చెప్పండి. చెప్పండి. ఇదేదో అర్థం కాకపోతే రసమే లేదు, నీరసం దాని పేరు తెలుసుకోండి. ఇక్కడ అర్థమైతేనే ఏదో రసం, అంతే కదా. నీరసం రసం కాదు. అందుకే వాచి చూసుకున్నా అంటే వాడు నీరసుడు అని అర్థం. ఇక్కడ వాడికి రసమే లేదు, రసం ఎక్కడుందండి? అనుభూతి రసం అంటారు ఇక్కడ. కానీ అయితే 8లో ఏ రసమైనా అందరికీ తెలుసు. శాంతరసం ఎంతమందికి తెలుసు అండి? ఉన్నమాట చెప్తాం. అబ్బే ఇలా అందుతుంది, అలా జారిపోతుంది. అది అందితే కానీ మోక్షం లేదన్నారు మా గురువుగారు. ఇవాళే వారి ఆరాధనోత్సవం. శాంతము లేక సౌఖ్యము లేదు, సారసదళనైనా దాంతునికైనా వేదాంతునికైనా అన్నాడు. ఆ దాంత శబ్దంలో ఇంద్రియాల నిగ్రహం చెప్పేశాడు. కోపం లేకపోవడం శాంతం కాదు, దాంతం. ఆ శాంతం అనేది అంత గొప్ప విషయం అండి. అసలు శాంతరసం పరమాత్మ అసలు స్వరూపు శాంతరసం. ఆయన హిమ్సెల్ఫ్ శాంతరసం. కానీ లోకం కోసం చూపిస్తున్నాడు 8. వాళ్ళ కర్మల కొద్దీ రౌద్రం, బీభత్సం, భయానకం, అద్భుతం, వీరం, హాస్యం, శృంగారం అన్నీ చూస్తున్నామా లేదా? బ్రతుకులో చూస్తున్నాం, శరీరంలో చూస్తున్నాం, ప్రపంచమంతా చూస్తున్నాం. కనుక రవరసాలు అలల్లాగున్నాయి, శాంతం సముద్రంలో ఉందండి అన్నాడు ఇక్కడ. అసలు రసం శాంతం. అందుకే అన్నియు లీలామయములు అసలు మూర్తి శాంతము. శాంతమైన ఒక రసం. అందుకే శాంతాకారం భుజగ శయనం, శాంతం పద్మాసనస్థం. అంటే మొత్తం శాంతంలోనే 8 వస్తున్నాయి. 8 దాటితే కానీ శాంతం తెలియదు. 8లో ఉన్నంతకాలం శాంతి లేదండి. అది హాస్యరసం చూస్తూ శాంతి రాదు, హాస్యం వస్తుంది. ఇవి అణగిపోతేనే శాంతం, నిద్ర కాదు. శాంతం అంటే అణగిపోవడం అంటే నిద్ర కాదు, అది జ్ఞానంతో కూడి ఉండాలి.
ఆ శాంతరసం 8 దాటిన తర్వాత ఉంటుంది. అది లేకపోతే 8 లేదు. ఇది తెలుసుకోండి. 8 దాటిన తర్వాత ఉండే శాంతరసం బిందువులో ఉంటుంది. మిగిలిన 8 ఆవరణలో ఉంటాయి. శ్రీచక్రం మొత్తం నవరస నటనం. అదే శ్రీచక్ర ఉపాసకులకు తెలుస్తుంది ఏ ఆవరణలో ఏ రసం అన్వయింపబడుతుందో శాస్త్రంలో ఉన్నారు. శృంగార రసం ఎక్కడ, హాస్యరసం ఎక్కడ. కనుక శ్రీచక్ర ఉపాసన అంటే నవరస ఉపాసన. కానీ ఒక్కొక్క ఆవరణ దాటి బిందువులోకి వెళ్ళిపోతున్నావు. ఒక ఆవరణ పూజ చేసి రెండో ఆవరణలోకి, రెండో ఆవరణ దగ్గర ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? బిందువులోకి వెళ్తున్నావు. అంతేకాదు కొంచెం శ్రీచక్ర ఆరాధన చేసే వాళ్ళకి చెప్తున్నాను, ప్రతి ఆవరణ పూజ చేసి లలితా చరణారవిందార్పణం వస్తున్నారు. ఎవరికి? బిందు మండలం అమ్మవారికి అర్పణ చేస్తున్నారు. అంటే ప్రతి ఆవరణ అక్కడ లయం కావాలి. కానీ లౌకికమైన అనుభూతులన్నీ శాంతంలో లయం అవ్వాలి. అప్పుడు శాంతంగా ఉంటూ లోకాన్ని పరిశీలిస్తావు నువ్వు. అందుకే బిందువులో ఉన్నవాడు 8 ఆవరణలు అమ్మ రూపాలుగా పరిశీలిస్తాడు. ఈ రహస్యమంతా నవరస నటనం. ఇది నవరస నటనం. అందుకే అక్కడున్న యంత్రానికి, లోకంలో ఉన్న రసాలకి, నాట్యంలో ఉన్న నవరసాలకి ఇప్పుడు అన్వయిస్తే నాట్యమే శ్రీ విద్యా విలాసం. అదే నటరాజు యొక్క స్వరూపం, చిచ్చక్తి విలాసం. ఎంత చెప్పాడంటే నవరస నటనం. అదే 9 నాట్యాలంటే కొందరు పేర్లు పెడతారు. అంటే వెతకచ్చు మీరు కూడా. స్వామి తాండవాలు ఎన్ని రకాలుగానే చెప్పబడ్డాయి. ఒకటి ఆనంద తాండవం, ప్రళయ తాండవం, ఊర్ధ్వ తాండవం, తర్వాత గజరాజ సంహార తాండవం, త్రిపురాసుర సంహార తాండవం, ఇలా తాండవాలు కొన్ని చెప్తారు. ఇవెన్నో ఉన్నాయి మళ్ళీ. కనుక నవరస నటనానికి అక్కడ అన్వయించాలని ప్రయత్నం కొందరు చేశారు. కానీ ఇందాక చెప్పిన యంత్రరాజే మహాక్షే శక్త్యా విలసితం నాదాంతే భాసమానం ఇవన్నీ జాగ్రత్తగా అన్వయిస్తే ఇందాక చెప్పిన అర్థమే సరి అయినది. కనుక అసలు మూర్తి 9వది శాంతము, మిగిలిన 8 లోకంలో చూపిస్తున్న భావములు. కనుక భావములు 8 అయితే భావాతీతం శాంతం. అందుకే 8 రసాలే చెప్పాడు మహానుభావుడు భరతాచార్యులు. తర్వాత ఆలంకారికులు శాంతరసం కూడా చెప్పారు నిజానికి. కానీ శాంతము స్థితి, అది అనుభవిస్తే బ్రహ్మానందం అనుభవించే వాళ్ళకే శాంతరసం పూర్ణంగా అనుభవానికి వస్తున్నది. అయితే భక్తిభావంతో కొంతమేరకు శాంతాన్ని పొందవచ్చు. ఒక మంచి సంకీర్తన, భగవత్ సంకీర్తన విన్నా, భగవద్విషయం విన్నా కొంత అనుభూతి కలుగుతుంది. అది శాంతరసానికి దగ్గర అన్నారు. అందుకే భక్తి రసం కాదన్నారు కొందరు. కానీ భక్తి భావమే కానీ రసం కాదు. కానీ భక్తి భావంలో వచ్చేది శాంతరసం కనుక భక్తి రసం అని ప్రతిపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా ఈస్థెటిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం నేను చెప్పానండి. అందులో మామూలుగా స్టోరీలు విని స్టోరీ రానప్పుడు నిద్రించే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. కానీ ఆ ఇంట్రెస్ట్తో వినే వాళ్ళ కోసం, అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం ఈ విషయాలు కూడా చర్చ చేయడం జరుగుతుంది. కనుక ఇప్పుడు మనం తత్వతః దర్శించాం, ఉపాసనారీత్యా నవరసాలు చెప్పాం. కనుక నాదాంతే భాసమానం నవవిధ నటనం కుంచితాంఘ్రిం భజేహం. అది ఆ శాంతస్థితి ఎలా ఉంటుందో తెలుసా? అమ్మయ్య 8 దాటి నేను శాంతాన్ని అనుభవించాను అని కూడా అనుకోట. అలా అనుకుంటే వాడికి నిజంగా శాంతం లేదు. అంటే 8 అనుభవించాను అనుకుంటున్నాడు కదా, 8 అనుభవాలు మిచ్చలే, శాంతం అసలు స్వరూపం. కనుక శాంతం దాకా వచ్చే శాంతం అనుభవిస్తాను అంటున్నావు. కానీ అసలు తెలిస్తే శాంత్యతీత కళాత్మిక అన్నాడు ఇక్కడ. ఆ స్థితి అండి ఇక్కడ. అది ఉపనిషత్తు అయితే దాన్నే శాంతం అంది. ఉపాసనా శాస్త్రం శాంత్యతీతం అని మాట చెప్పింది. నివృత్తి ప్రతిష్ట ఇత్యాది మాటలు చెప్పింది ఇక్కడ. అర్థమైంది కదా మొత్తం. ఇది అంతా ఎక్కడుంది? ఆ యంత్రంలో ఉంది. ఆ యంత్రం ఏమిటి? సమ్మేళన యంత్రం. అది ఎక్కడుంది? ఈ భూమి యందు హృదయస్థానంలో ఉన్న తెల్లవనంలో ఉన్నటువంటి దభ్రసభలో దక్షిణపు కొన వైపు ఉన్న గోడ మీద ఈ యంత్రం యొక్క కర్ణిక యందు, కర్ణిక అంటే నడుమ భాగమనందు ఆనందంగా అక్కడ ఉంటుంది. ఆనందం, సముద్రం అంత ఆనందం ఉంటుందండి బిందువులో. తెలుసా మీకు? మీరు అనుకుంటే బిందువు అంటే ఇంతే అనుకుంటారు. అదే ఇన్ఫినైట్. అది ఇన్ఫినైట్ అంటే రియలైజింగ్ ది ఇన్ఫైనైట్ ఇన్ ది ఫైనైట్. కానీ ఫైనైట్ అయిన విశ్వమనందు ఇన్ఫినైట్ అయిన పర్వతత్వము బిందువులు ఉంది. కనుక పరిమిత అని శబ్దం వేశారు చూడండి. పైన భూమి ఎంతైనా పరిమితం, 50 కోట్ల యోజనాలను లెక్కకందిందిగా. కానీ పరిమితమైన విశ్వమనందు బిందు స్థానంలో ఉన్నటువంటి పరమాత్మ అపరిమితుడు. ఆ శబ్దములు అంత జాగ్రత్తగా వేశాడు ఈయన. అంత జాగ్రత్తగా వేశాడు. సిద్ధ సమాధిస్తూ పలికాడు కనుక అలా పడ్డాయో మొత్తానికి. ఈ శ్లోకం ఒక అత్యద్భుతమైన భావాన్ని మనకు ఇస్తున్నది. కనుక నాదాంతే భాసమానం, నాదము యొక్క అంతమునందు భాషించే చిచ్చక్తి విలసితుడైన పరమేశ్వరుడు అక్కడ నృత్యం చేస్తున్నట్ట. అంటే అక్కడ మళ్ళీ యాక్షన్ ఉంటుందా అంటే అది యాక్షన్ కాదు, అనుభవం, అనుభూతి. ఏమా అనుభూతి అంటే ఆనందానుభూతి. బాల్ రూమ్ డ్యాన్సులు, ఇలా డ్యాన్సులు ఉంటాయట. వాడు ఒళ్ళు మరిచిపోతే డ్యాన్స్ చేస్తాడు. అంటే డ్యాన్స్ చేయడం కోసం, ఒళ్ళు మరిచిపోవడం కోసం ఏవేవో పుచ్చుకుంటూ ఉంటారు కూడా. ఒళ్ళు మరిస్తే డ్యాన్స్ చేస్తారు కానీ ఒళ్ళు మరిచిపోవడం కోసం పుచ్చుకుంటూ ఉంటారు. అవి నాట్యాలు మనం చూస్తుంటే ఆడ లేదు, మగ లేదు, తేడా లేకుండా డ్యాన్సులు చేస్తూ ఉంటారు ఇక్కడ.
అవునా లేదా? ఎప్పుడు డ్యాన్స్ చేస్తారంటే ఒళ్ళు మర్చిపోతే డ్యాన్స్ చేస్తారు. ఒళ్ళు ఎప్పుడు మర్చిపోతారంటే ఆనందం ఎక్కువైపోతే మర్చిపోతారట. కానీ ఆనందం ఎక్కువైపోయిన స్థితి డ్యాన్సు, అపరిమితమైన ఆనందమే నాట్యము. అందుకే ఆయన ఆనంద తాండవమూర్తి అన్నారు ఇక్కడ. మామూలు ఆనందమా, పరమానంద తాండవం అన్నారు ఇక్కడ. ఏం మాట అండి ఇక్కడ, పరమ ఆనంద తాండవం ఒక్కొక్క శబ్దం కూడా. అందుక చిప్పిల్లినటువంటి ఆనందం అండి ఇది, మామూలు ఆనందం కదా. బౌండరీస్ దాటిపోయిన అన్లిమిటెడ్ అండ్ ఇన్ఫినైట్ బ్లిస్. అది ఆ ఆనందం ఎంత విస్తరించింది, అదే నాట్యం అంటే అర్థం. ఆనందం ఎక్కువైపోతే నాట్యం చేశారు. ఒక్కొక్కప్పుడు భగవత్ కథ వింటూ ఉంటే కొందరు పరవశించి కన్నీళ్ళు కారుస్తారు, కొందరు లేచి గెంతులు వేస్తారట. అలా గెంతులు వేసైన ఒక్కరి గురించి చెప్తాను. విష్ణుడింతియగా అని వేరుండు లేదని ఒత్తిల్లు నగుచుండు నొక్కచోట నలినాక్షుడను నిదానము కంటి నేనని ఉబ్బి గంతులు వేయిచు నొక్కచోట. ఎవరి గురించి? ప్రహ్లాదుడి గురించి వర్ణించాడు. అంటే వాళ్ళు లోకం గురించి మర్చిపోతారు. అటమటమ్ములు విడిచి ఆర్తితో గళమెత్తి హరహర శివ శివ అని ఎర్రచి మైమరచి ఒళ్ళు మరచిపోయిన ఆనందం వస్తే ఆవిడ చూస్తున్నాడా, ఏమనుకుంటాడో, ఇంత పాడాను కదా వాళ్ళు ఏమనుకుంటారో అని సిగ్గుపడ్డం కాదు. సిగ్గుపడితే పాట ఎక్కడుంది? అఖండమైన ఆనందానుభూతి వచ్చినప్పుడు నిన్ను మర్చిపోయి డ్యాన్స్ చేస్తాం. మరి శివుడు ఎందుకు డ్యాన్స్ చేశాడు? అఖండ ఆనందానుభవం. మనకు ఆనందానుభవం 2 రకాలు ఉంటుందిట. ఆ 2 రకాలు ఏంటంటే, లేస్తే డ్యాన్స్ చేస్తారు, లేకపోతే మౌనంగా ఉంటారు. రెండు ఇన్ఫినిట్ ఆనందమే. అని ఒత్తిళ్ళు నగుచుండు నొక్క చోట ఉబ్బి గంతులు నవ్విచు నొక్క చోట పలుకు నొక్క చోట పరమేశు కేసు పనహర్ష. అంతేకాదు, ఒక చోట ఊరకుండు అన్నాడు ఇక్కడ. భగవంతుని ధ్యానిస్తూ మౌనంగా ఉంటాడు ఎవడైనా. అప్పుడు భగవద్ అనుభూతి నిండుగా ఉంది. ఒక్కసారి బయటకు కళ్ళు తెరిచాడు, అంతా భగవంతుడు కనబడుతున్నాడు. లోపల ధ్యానిస్తే మౌనంగా కూర్చున్నాడు, బయట చూస్తే ఆయన కనబడగానే డ్యాన్స్ చేశాడు అక్కడ. అందుకే యోగి సమాధి స్థితిలో ఉంటే తపస్థితిలో ఉంటాడు, కళ్ళు తెరిస్తే నాట్యస్థితిలో ఉంటాడు. అందుకే నటరాజుకు 2 రూపాలు ఉన్నాయండి ఇక్కడ. ఆయన తపోభంగిమలు అలా కూర్చుని ఉంటాడు. అప్పుడు పూర్ణ ఆనంద స్వరూపుడే. లేచి నాట్యం చేశాడు, అప్పుడు పూర్ణ ఆనంద స్వరూపుడే. అందుకే స్థిరస్థాను ప్రభుర్భీమః. ఆయన కాన్స్టెంట్, ఎవర్ కాన్స్టెంట్, ఎప్పుడు అలాగే ఉంటాడయ్యా. స్థిర, ఇంకా నీకు డౌటా? స్థాణు, స్టేబుల్ అండ్ కాన్స్టెంట్. ఎప్పుడు ఉంటాడు, ఎప్పుడు ఒకేలా ఉంటాడు. అంటే స్థిరంగా ఉన్నాడు. స్థిరంగా ఉంటే డ్యాన్స్ ఏంటండి? డ్యాన్స్ అంటే స్థిరత్వమా? అది గొప్ప రహస్యం అండి. కదిలేవాడు ఆయనే, కదలనివాడు ఆయనే. ఆ రహస్యమే తదేజతి తన్నైజతి తద్దూరే తద్వదంతికే ఈశావాస్యోపనిషత్తు. కానీ అఖండ ఆనందానుభవమే. మా రామకృష్ణ పరమహంస చెప్తాడండి అద్భుతమైన విషయాన్ని. సమాధి స్థితిలో ఉంటే మా శివుడు ధ్యానంగా ఉంటాడు, కళ్ళు తెరిస్తే నటరాజు అయిపోతాడు అన్నాడు. 2 ఆనందం యొక్క స్వరూపాలే అని చెప్పాడు. ఎంత అద్భుతంగా! అది నిజానికి ఆనంద స్థితి అనుభవించిన వాళ్ళే చెప్పగలరు. అందుకే మా రామకృష్ణ పరమహంసే చెప్పగలరు అని ఇక్కడ. కనుక మొత్తానికి ఇప్పుడు మనకు అర్థం ఏంటంటే, నటరాజు అందుకనే అన్లిమిటెడ్ బ్లిస్, ఇన్ఫైనైట్ బ్లిస్, అఖండ అపరిమిత ఆనంద స్వరూపుడైన, సముద్రుడైన. ఇదంతా ఎక్కడున్నది? ఆ హృదయ కుహర మధ్యంలో. హృదయ కుహర మధ్యే, ఆ హృదయ కుహర మధ్యంలో దక్షిణం కొనవైపు అహమహమహని ఎవడైతే ఉన్నాడో వాడు అఖండ ఆనంద స్వరూపుడు. ఆయన డ్యాన్స్ చేస్తున్నాడు కనుక నీ డ్యాన్స్ సాగుతుంది ఇక్కడ. ఆయన డ్యాన్స్ చేస్తే ఈ డ్యాన్సులు ఆగిపోతాయి, ఆనందంగా దర్శిస్తావు. కనుక అక్కడున్న వాడిని దర్శించా నటరాజుని. అలాగా నవనివిధ నటనం. ఇప్పుడు నవవిధ నటనం అర్థం ఏమింది కదా. 50,000,000,000 సంఖ్యా పరిమిత ధరణి శ్రీ విరాడాక్షధాత్రో ఏకస్వంతబ్జ భిత్తి స్థిత కనక మహాయంత్రరాట్కర్ణికాయాం నృత్యంతం చిత్సభేశం తిసృభిరపి సదా శక్తిభిస్సేవితాంఘ్రిం నాదాంతే భాసమానం నవవిధ నటనం కుంచితాంఘ్రిం భజేహం. 2 శ్లోకాలు 313లో. ఏమో కొన్ని చోట్ల అంత విస్తారం అక్కర్లేదేమో, చూద్దాం. చాలదు, విస్తారంగా చెప్పుకుంటే 2 శ్లోకాలైనా చాలు. ఈ 2 శ్లోకాలు మననం చేసుకుని రేపు కూడా కూర్చుంటే అసలు 2 శ్లోకాలతో అయిపోయిందండి మొత్తం చిత్సభ. దక్షిణ కొనకు వెళ్ళిపోయాం, తెర తీసేసాం, యంత్రం చూసాం, బిందు స్థానంలోని అనంతమైన చిచ్చక్త్యాత్మకమైన శివుని యొక్క త్రిశక్త్యాత్మకమైన నృత్యాన్ని చూసాం. అవునా లేదా? ఇంకేం కావాలి? అటువంటి నటరాజస్వామికి నమస్కారం చేస్తూ యస్మిన్నామూల పీఠావధి కనకశిలా మాతృకావర్ణ క్లుప్తే బ్రహ్మ శ్రీనాథ రుద్రేశ్వర శరముఖభాక్ సాంబ సాదాక్షమూర్ధ్ని భూతై శాస్త్రైశ్చ వేదై స్తుత బహుచరితం స్తంభరూపైశ్చ కుడ్యే నృత్యంతం చిత్సభేశం నిరవధి సుఖదం కుంచితాంఘ్రిం భజేహం.
ఇప్పటివరకు లోపల మొత్తం చూసాం కదా, గోడ దగ్గరికి వెళ్ళిపోయాం. మరి గోడ చుట్టూ స్తంభాలు, బంగారు స్తంభాలు ఉంటాయి. ఇవన్నీ ఏమిటండి అంటే కొంచెం బయటకు వచ్చాం. అవేమిటో రేపు తెలుసుకుందాం. ఆ చుట్టూ ఉన్న స్తంభాలెన్ని, మెట్లెన్ని, అవి వేటికి సంకేతం, ఆ పైన గోపురాలెన్ని, ఆ గోపురంపై ఉన్న కలశాలెన్ని, అందులో పెంకులెన్ని, మేకులెన్ని, అన్నీ చెప్తున్నాడు తర్వాత శ్లోకాల్లో. మనం వెళ్ళి అవన్నీ ఓడదీసి చూడలేం, ఈ శ్లోకం చూస్తే చాలు మొత్తం కనబడుతుందండి. ఇక్కడ ఎలా బిగించారో తెలుస్తుంది, ఓడదీయక్కర్లే. అలా బిగించబడ్డ శరీరం ఇది. కీలు కీలు పీకుతామండి, తెలుసుకుంటామంతే. అలా ఏవేవి మేకులున్నాయి, ఏ ఏ పెంకులున్నాయి, ఏ ఏ స్తంభాలు ఇక్కడున్నాయో అక్కడున్నాయో విశ్వంలో ఉన్నాయో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ చిదంబర నటేశ్వర చరణారవిందార్పణమస్తు. సముత్పన్నం చరాచరమిదం జగత్ ఇదం నమో నటేశాయ తస్మై కారుణ్యమూర్తయే శ్రీచిత్సభేశాయ నమః శివాయ శ్రీచిత్సభేశాయ నమః శివాయ శ్రీచిత్సభేశాయ నమః శివాయ. శివకామసుందరీ సమేత చిత్సభేశ్వర ఆనందతాండవ నటరాజస్వామికి, నటరాజస్వామికి, నటరాజస్వామికి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.